అపోస్తలుంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. మనుష్యుల బలము కంటే బలమైనది. చాలు, తలలు వంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా యేసు ప్రభువా, మీకు వందనాలు. కనికరము వాత్సల్యత కలిగినటువంటి తండ్రివి గనుక చదవబడి లేఖన భాగం మాకు అందరికీ అర్థమగినట్లుగా సహాయం చేయండి. మీరే కనపడండి, మీరే మాట్లాడండి, మీరే మహిమ పొందండి. వాక్యపు నడిపింపును మీ దాసునికి కలిగించి పరిశుద్ధాత్మ వస్తునిగా మీరు చేయమని, వ్యతిరేకంగా ఉన్నటువంటి దయ్యపు శక్తులన్నింటినీ బంధించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. అత్యాసక్తితో సమకూడిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి చదివించినటువంటి లేఖన భాగాన్ని గనక గమనించినట్లయితే, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. ఈ మాటను గమనించినప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. నిజంగా దేవునికి బలహీనత ఉందా? దేవుడు బలహీనుడా? దేవునికి బలహీనతలు, మనుషులకైతే బలహీనతలు ఉంటాయి కదా. కానీ ఈ లేఖనాన్ని చూసినప్పుడు మనం స్పష్టంగానే గ్రహించాలి, దేవునికి కూడా బలహీనత ఉంది. ఒకవేళ ఉంటే అది మనుష్యుని బలం కన్నా బలమైనదనని లేఖనం చెప్తుంది. ఇందుకు అసలు బలహీనత అంటే ఏంటి? బలహీనత అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక పనిని చేయొద్దు అనుకున్నా సరే పదే పదే ఆ పని మనం చేయాల్సి వస్తే చేస్తూ ఉంటే అదే బలహీనత. చేయొద్దు అనుకుంటున్నాం కానీ అదే చేస్తున్నాం, అదే బలహీనత. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సాధారణంగా కొంతమంది మనుషులకు కొన్ని రకాల బలహీనతలు ఉంటాయి. ఉదాహరణకి, లోకంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కనుక మనం పరిశీలన చేసుకుంటే, బాగా త్రాగుడు అలవాటు ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం గమనిస్తే, అతను లోకంలో ఉన్నాడు కాబట్టి బాగా తాగుతాడు. కానీ దేవుణ్ణి తెలుసుకున్నాడు, లేదా దేవుణ్ణి తెలుసుకోలేదే అనుకుందాం, తెలుసుకోలేదు. బాగా ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రికి ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని చూసి, వాళ్ళ భార్యను చూసి, ఇంట్లో తల్లిదండ్రులను వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళందరూ మాట్లాడే మాటలకి, లేదంటే వాళ్ళని చూసినప్పుడు, ఇంక రేపటి నుంచి నేను తాగను, ఇదే లాస్ట్, ఈరోజే లాస్ట్ అని కొంతమంది భార్యల మీద ఒట్లేసేవాళ్ళు లేరా? భార్య మీద ఒట్టేసి, రేపటి నుంచి తాగను, కావాలంటే చూడు, రేపటి నుంచి నువ్వు కొత్త వ్యక్తిని చూస్తావు, తాగను, ఇంకా పిల్లల మీద కూడా ఒట్టు, తాగను నేను అని పెద్దగానే భారీగానే, అర్థమైందా, ఒట్లు పెట్టవచ్చు. ఏది? రాత్రి. సరే, తెల్లారి లేచిన తర్వాత వాళ్ళని కనుక గమనిస్తే చాలా సిగ్గుగా బిడియంగా ఉంటారు కొంతమంది. అందరు కాకపోవచ్చు, కొంతమంది భార్యకి వెళ్ళి సరిగ్గా చూడలేక, పిల్లలకి వెళ్ళి సరిగ్గా చూడలేక, తల్లిదండ్రులకి వెళ్ళి సరిగ్గా చూడలేక, మొత్తానికి ఎటో కష్టపడి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు పని చేయడానికే. పని చేసి సాయంత్రానికి ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తిరిగి పని దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళ తీర్మానం ఏంటిదని అంటే, రాత్రి నా భార్యకు మాట ఇచ్చా తాగనని, ఇంకా తాగేదే లేదు అని ఆ డబ్బులు చేతపట్టుకొని నేరుగా సంతోషంగా ఇంటికి వస్తా ఉన్నప్పుడు, ఒకవేళ దారిలో బారు షాపు కనపడింది అనుకో, బారు షాప్ మళ్ళీ దారిలో కనపడితే చేతిలో డబ్బులు ఉన్నాయి. రాత్రి భార్య మీద ప్రమాణం చేశాను, ఏమని? ఇంకెప్పుడు తాగనని. కానీ బారు షాపు కనపడగానే తీర్మానాలు మారిపోతాయి. బలహీన పడిపోయి నేరుగా ఇంటికి కాకుండా నేరుగా బార్ షాపులోకి వెళ్తే ఆ పరిస్థితిని ఏమంటారు? రాత్రి చేశాడుగా ప్రమాణం, ఇంక లేదు, ఇంక లాస్ట్ అని. కానీ మళ్ళా బార్ షాపు కనపడగానే అదొక బలహీనత అతనికి. ఎందుకనంటే ఆ షాపులోకి వెళ్లకుండా తాగకుండా ఉండలేడు. అయితే దేవునికి స్తోత్రం, అలాంటి బలహీనులను ఎంతోమందిని యేసయ్య మార్చాడు. హల్లెలూయా.
వాళ్ళనే బలవంతుల్ని చేశాడు దేవుడు, ఆ బలహీనుల్ని బలవంతుల్ని చేశాడు కదా. ఇది సాధారణంగా ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని గమనిస్తే మనకు అర్థమైనటువంటి బలహీనత. ఇంకా సాధారణంగా మనం స్త్రీలని పురుషుని కూడా గమనిస్తే, ఒకవేళ ఉదాహరణకి ఆడవాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకుంటే ఆడవాళ్ళకు కూడా కొన్ని రకాల బలహీనతలు ఉంటాయి. అర్థమైందా? ఏంటిదనంటే వాళ్ళ ఆయన జీతం ఉంది కొంచెమే, కానీ ఆమెకేమో బట్టలు పిచ్చి, చీరలు పిచ్చి కొంటనే ఉంటుంది. కానీ వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఈ నెల ఆ బిల్లులు కట్టాలి, ఈ బిల్లులు కట్టాలి, ఆయన అన్ని లెక్క చెప్పినప్పుడు అప్పుడు ఆమె ఒక తీర్మానం చేసిద్ది. ఏమనంటే ఇంక లేదు, ఇంక అసలు ఇప్పుడు కాదు క్రిస్మస్ దాకా చీరలు కొనేదే లేదు. అర్థమైందా? క్రిస్మస్ దాకా అసలు చీరలు కొనేదే లేదు అని పాప నిన్నే వాళ్ళ ఆయనతో చెప్పింది. నిన్నే చెప్పింది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానీ ఏం చేద్దాం, వాళ్ళ ఆయనతో అయితే చెప్పింది, కానీ ఆ రోజే నెట్టుకుంటే బండ్లు ఉంటాయి కదా, నెట్టుడు బండ్లు, ఆ బండి మీద మంచి మంచి చీరలన్నీ పెట్టుకుని ఒక ఆయన కేకలేసుకుంటూ వెళ్తున్నాడు ఆ వీధిలో గుండా. నిన్నే వాగ్దానం చేసింది, నిన్నే తీర్మానం చేసుకుంది కొనొద్దు, ఇంకా మా ఆయనకి నేను ఇబ్బంది కలిగించొద్దు అని అనుకుంది. కానీ ఏం చేద్దాం, ఆ నెట్టుడు బండి కనపడగానే దాని మీద కలర్ఫుల్గా చీరలు కనపడగానే కొనొద్దు అనుకుంటుంది. కానీ సరే చూద్దాం అసలు ఎట్టనో ఏందని నా బండి ఆపింది. బండి ఆపినాక కొనకుండా ఉండలేకపోయింది, కొనేసింది. ఆల్రెడీ ఆ రంగు ఉంది, అయినా సరే డిజైన్ మార్పు అని చెప్పేసి మళ్ళీ కొనేసింది. ఇంటికి వచ్చినాక వాళ్ళ ఆయన చూస్తే ఏమంటాడు, నిన్నే కదమ్మాయి కొనను, క్రిస్మస్ దాకా లేదన్నావు, మళ్ళీ ఎట్టుకున్నావు అంటే ఏం చేద్దాం, కలర్ఫుల్గా బండి మీద కనపడేసరికి కొనేసారు కదా. ఇలా కొంతమందికి బలహీనతలు ఉంటాయి. ఇదే కాదు, కిచెన్ కూడా మనం ఒకసారి పరిశీలన చేసామనుకో, కిచెన్లో కూడా కొంతమందికి సామాన్లు ఉంటాయి, వంట సామాన్లు ఉంటాయి. వండేది పెట్టేది తర్వాత మ్యాటర్, కానీ ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళకి ఏం బలహీనత తెలుసా, సామాన్లన్నీ కొని వంటగది నిండా సర్దుకొని వండేది ఏం లేదు, అవి దూరం నుంచి చూసుకొని ఆనందపడతారు. అదొక బలహీనత కొంతమందికి. నిజంగా ఆ పెద్ద పెద్ద గిన్నెలు ఆ కొన్నయన్నీ వండుతారనంటే చూసుకోవడానికే మొత్తం అలమర నిండా సర్దుకొని నాకు అదొక బలహీనత. కొనొద్దు అనుకున్నా సరే, ఒకవేళ వేరే వాళ్ళతో ఏదన్నా వెళ్ళి బజార్కి వెళ్తే ఆమె ఏదన్నా కొంటుంది అనుకో, అవసరం లేకపోతే ఏం కూడా కొనేసిద్ది, తెచ్చి అలమర నిండా పెట్టి చూసుకొని ఆనందపడతారు. ఎందుకనంటే కొనకుండా ఉండలేకపోయాను, బలహీనత కదా. ఇలాగా కొంతమంది మనుషులకు బలహీనతలు ఉంటాయి. అంటే దేవునికి బలహీనత ఉంటుందా? పౌలు ఆ మాట అంటున్నాడు, దేవుని బలహీనత మనుష్యుని బలము కంటే బలమైనది. అంటే ఉందన్నా లేదని అర్థం, ఉందని కదా. ఉంటే దేవుని బలహీనత ఏమై ఉంటుంది అంటే మరేదో కాదు. దేవుని బలహీనత ఏంటి అనంటే నువ్వు నేనే దేవుని బలహీనత. హల్లెలూయా. మనమే దేవుని బలహీనత, మనమే దేవుని బలహీనత. అవునా అనంటే అవును, నిజంగానే అవును. ఎక్కడెక్కడ మన విషయాలు దేవుడు బలహీనపడతాడు అని కనుక మనం ఆలోచన చేస్తే మన విషయంలో దేవుడు ఎంత బలహీనంగా ఉంటాడో ఎక్కడెక్కడ అని కనుక ఆలోచన చేస్తే లేఖనాల్లో కొన్ని స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భాన్ని గనక మనం గమనిస్తే మనమే దేవుని యొక్క బలహీనత. ఎలా అని మీరు అంటారా?
ఎరికో ప్రాంతంలో ఇతను ఒక భిక్షగాడు. ఎందుకనంటే పుట్టినది మొదలుకొని తనకు 2 కన్నులు లేవు, గురుటివాడు. ఎవరో తనను తీసుకుని వచ్చి ఊరి బయట గవిని దగ్గర కూర్చోబెడతారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు భిక్షాటన చేస్తాడు. భిక్షాటన చేసి దాంతో కాలం గడుపుతాడు ఆయన. ఆ భిక్షాటన చేయడానికి కూడా ఎవరో ఒకరి సహాయము అతనికి కావాలి. ఎవరో ఒకరు తెచ్చి అక్కడ కూర్చోబెడితేనే, మళ్ళీ ఎవరో ఒకరు తీసుకొని వెళ్తేనే ఆయనకి జీవనం. అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడేంత అత్యంత బలహీనుడు అతను. అయితే అతనికి కొన్ని సంవత్సరాల నుంచి ఆ గవిని దగ్గర భిక్షాటన చేసేటువంటి అనుభవాలు ఉన్నాయి. అయితే ఆ రోజు మాత్రం తన జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం ఏర్పడింది. ఏంటిదనంటే ఎన్నడూ లేనంత జనసమూహం, ఎన్నడూ లేనంత చప్పుడు, ఎన్నడూ ఎరికో మార్గంలో లేనంత హడావుడి ఆ రోజు ఆయన చెవులకు వినబడతా ఉంది. వినబడతా ఉండేసరికి ఆ పక్కన వాళ్ళని అడగటం మొదలుపెట్టాడు. ఎరా ఏంటి, ఏందో చాలా హడావుడిగా ఉన్నట్టుంది, నాకేం కనపడట్లేదు అనని ఆ హడావుడిని గురించి అడిగితే వాళ్ళు పక్కన చెప్పారు. ఏమనంటే ఈ మార్గంలో బోధకుడు వస్తున్నాడు, నజరేడైన యేసు ఈ మార్గంలో గుండా వస్తున్నాడు అనగానే నజరేడైన యేసా అని ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని గురి పెద్దగా కేకేయటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా అని కేకలేయటం మొదలుపెట్టాడు. ఈయనేసే కేకలు, యేసు ఇంకా దూరంలోనే ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు పాపం, కనపడదు కదా, గట్టిగా కేకలేస్తూ ఉన్నాడు. ఈయన వేసేటువంటి ఆ గట్టి కేకలు ఎలా ఉన్నాయనంటే ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళకి, ఆ మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి. వాళ్ళందరూ వారించడం మొదలు, నీకెందుకు కళ్ళు కనపట్లేదు, నీకెందుకు వేస్తోటి, కళ్ళు ఉన్నటువంటి మాకే ఆయన కలుసుకోవడానికి, ఆయన మాట్లాడడం మాకే సమయం దొరకలా, నీ కళ్ళు లేవు, ఆయన కావాల్సి వచ్చాడా అని పాపం ఈయన్ని గట్టిగా వారించారు. సరే వాళ్ళు తిట్టారు కదా అని చెప్పేసి ఆగలా, మరి ఎక్కువగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోనండి, భక్తి జీవితంలో ఏ విషయానికి కలగనన్ని ఆటంకాలు ప్రార్థనా జీవితానికి కలుగుతాయి. హల్లెలూయా. అది మనుషులు కావచ్చు, లేదా నీ శరీరం కావచ్చు, లేదా పరిస్థితులు కావచ్చు, ఏమైనా కావచ్చు. భక్తి జీవితంలో ఇక ఏ విషయానికి కలగనన్ని ఆటంకాలు నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి అంటే కలుగుతాయి, లేదా సర్వోన్నతుడైన దేవునితో మాట్లాడాలంటే కలుగుతాయి, ఆయన్ని కలుసుకోవాలంటే, ఆయన్ని పిలవాలంటే ఖచ్చితంగా ఆటంకాలు ఏర్పడతాయి. అర్థమైందా? ఆటంకాలు ఏర్పడ్డాయని ఆగామనుకో దేవుని నుంచి మనం కార్యాలు పొందగలుగుతామా? పొందలేము. ఈ వ్యక్తి పాపం కేకలేశాడు, యేసయ్యా దావీదు కుమారుని కేకలేశాడు. వాళ్ళు వారించగానే సైలెంట్గా, నాకెందుకు అని సైలెంట్గా ఉన్నట్టయితే యేసును కలుసుకునేవాడు కాదు. ఆ ఆటంకాలను అధిగమించి మరి ఎక్కువగా కేకలేశాడు కాబట్టే అర్థమైంది. చాలా జనసందోహం ఉన్నప్పటికీ, రణగొనధనులు ఉన్నప్పటికీ, ఈ రణగొనధనులు అన్నింటినీ దాటుకొని ఈ గుడ్డివాడు వేసినట్టు కేకలు నేరుగా యేసయ్య చెవుల్లోకి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. వెళ్ళిపోతే చుట్టూ నుండి జనాలను పట్టించుకోలే యేసు ప్రభు. కేకలు గట్టిగా ఎవరైతే కేకలేస్తానో అతని వైపు చూశాడు. అతని వైపు చూసి ప్రభువే వచ్చాడు అక్కడికి. ప్రభు వచ్చి వానితో మాట్లాడటం మొదలుపెట్టాడు. నీకేం చేయాలనుకుంటున్నావు? గట్టిగా కేకలేస్తున్నావు కదా, నీకేమి చేయాలనుకుంటున్నావు నువ్వు అని అంటే, అయ్యా నాకు కళ్ళు లేవు, నాకు చూపు కావాలి అంటే, అయితే స్వస్థత పొందు, నీ విశ్వాసమే నిన్ను బాగుపరచనని చెప్పి వాడిని స్వస్థపరిచాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో చోటే లేదయ్యా, గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా,
మొగవాడినయ్యా నా స్వరము నీయవా, గుడివాడినయ్యా నా కన్నులు నన్ను విడచిపోకయ్యా, నజరేతు ఆడ నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా. యేసు ప్రభు అక్కడే ఉన్నప్పుడు ఆయన చుట్టూ చాలా సమూహం ఉంది, కానీ వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేసినట్టు బైబిల్లో రాయబడలేదు. కానీ పాప ఇతనికి కళ్ళు లేవు. కళ్ళు లేకపోతే ఏమి, తనకున్నటువంటి నోరుని బట్టి గట్టిగా ప్రార్థన చేయటం, ఏసయ్యా ఏసయ్యా అని నోరారా పిలవటం ఇతనికి తెలుసు. ఆ కేకలే యేసును వాని దగ్గరకు వచ్చినట్లు చేయగలిగాయి. అర్థమైందా? దీనిని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటిదనంటే, నువ్వు ప్రార్థన చేస్తే కార్యం చేయకుండా ఆయన నిన్ను దాటిపోలేడు. హల్లెలూయా. అది ఆయన బలహీనత. నువ్వు ప్రార్థన చేసావా, ఖచ్చితంగా నీకు కార్యం చేస్తాడు ఆయన, దాటిపోడు. అయితే ఎన్నోసార్లు మనమే సరిగ్గా ప్రార్థన చేయం. మీరు కనుక ప్రార్థనా తోటను కనుక దర్శిస్తే అక్కడ ప్రార్థన గురించి చాలా మాటలు రాయబడి ఉంటాయి. అందులో ఒక మాట ఏంటిదనంటే, సాతాను ఎప్పుడు మన ప్రార్థనను దొంగిలించాడట, మన ప్రార్థన గదిని దొంగిలిస్తాడు. అంటే నువ్వేదో ప్రార్థనకు మోకరిస్తే ప్రార్థన చేయకుండా నీకేదో ఆట, అది కాదు. అసలు నువ్వు ప్రార్థనకు స్థలానికే వెళ్లకుండా నీ ప్రార్థన గదిని దొంగిలిస్తాడు. ఇంక నువ్వు ఎప్పటికీ ప్రార్థన చేయలేవు. కానీ గుర్తుపట్టాల్సిన విషయం ఏంటిదనంటే, దేవుని కార్యాలు ఎప్పుడు ఎవరికి ఉంటాయి, ఎవరి జీవితాల్లో జరుగుతాయి, ఏ కుటుంబంలో జరుగుతాయి, ఏ సంఘంలో జరుగుతాయి అనంటే, ఎక్కడెక్కడ ప్రార్థన చేసే బిడ్డలు ఉంటారో, ఏ సంఘంలో ప్రార్థనా పరులు ఉంటారో ఆ సంఘంలో విస్తారమైన దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఏ కుటుంబంలో ప్రార్థన చేసే బిడ్డలు ఉంటారో ఆ కుటుంబాలలో దేవుని కార్యాలు జరుగుతాయి. ఎక్కడెక్కడ ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఉంటారో వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళని దాటిపోడు యేసయ్య. ఎందుకనంటే వాళ్ళు చేసే ప్రార్థన ఒక బలహీనత, ఆగిపోతాడు అంతే, దాటిపోలేడు. యేసయ్యకి మనకి ఉన్న సంబంధం ఏంటి తెలుసా? ఒక తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం దేవునికి మనకుంది. సాధారణంగా కూడా మీరు ఆలోచించండి, పురిటి బిడ్డ అంటే ఒక 5-6 నెలల పాప బాబో చక్కగా పొద్దున్నే స్నానం చేయించి రెడీ చేసి పాలిచ్చి పడుకోబెట్టావు, ఉయ్యాలు ఊపి ఉయ్యాల్లో పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఇప్పుడు నీ పనులు నువ్వు చేసుకోవడానికి అంట్లన్నీ బయట వేసుకోను, బట్టలన్నీ బయట వేసుకోను, ఉతుక్కుంటా ఉన్నావు. అంటే నీ పనులు నీకున్నాయి, ఉతుక్కుంటా ఉన్నావు. వచ్చి క్యా అని కేకేశాడు అంటే ఏడిచాడులే అని శుభ్రంగా బట్టలు ఉతుక్కుంటావా? అంట్లు రే ఇంకా కాసిన ఉన్నాయిరా అంట్లు అనని అంట్లు కడుక్కున్న దాకా నువ్వు అట్నే ఉండరా అని ఉంటావా? ఉండవు. తల్లి ఎన్ని పనుల్లో ఉన్నా, అంట్లు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఇంకో పనిలో ఉన్నా, ఇంకొక పనిలో ఉన్నా, చిన్న పిల్లవాని కేక వినబడిందనంటే తల్లి వెంటనే స్పందించింది. అలాగే చిన్న పిల్లవాని కేక తల్లిని నిలిపివేసినట్లుగా నువ్వు వేసే కేక సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అట్లా నిలిపేసింది. హల్లెలూయా. అది 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 చేయాలి మనం. అంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం, ప్రార్థన చేయడం మనకు ఉండాలి. అంటే ఆదివారం ఒక్కరోజైనా అంటే కాదు, నీకు నీ దేవునికి ప్రతిరోజు వ్యక్తిగత సంబంధం ఉండాలి. ఇంట్లో ఒకవేళ నీకు అనుకూలత ఉండి నువ్వు చక్కగా ప్రార్థన చేసుకోగలిగితే మంచిది. ఒకవేళ నీకు ఇంట్లో అనుకూలత లేదనుకో, అర్థమైందా? ఇద్దరిద్దరుగానో, మగవాళ్ళు అయితే ఇబ్బంది ఏం లేదు, మందిరం ఊరి బయట వెలుపల, ప్రత్యక్షపు గుడారము ఊరి వెలుపలనే ఉండాలి కదా. మచిలీపట్నానికి కూడా దేవుడు కృపతో మందిరాన్ని ఊరి బయటనే ఇచ్చాడు దేవుడు. ఇక ఏకాంతంగా దేవునితో గడుపుకోవచ్చు. మగవాళ్ళైతే ఒంటరిగా వచ్చిన ఇబ్బంది లేదు, ఆడవాళ్ళైతే ఇద్దరిద్దరుగానో ముగ్గురుగానో మీకున్న అనుకూలతను బట్టి మందిరాన్ని దర్శించి ఇక్కడ జరుగుతున్న సేవా పరిచర్య కొరకు, దైవజనుల కొరకు, మీ వ్యక్తిగత లేదా కుటుంబ విషయాల కొరకు, ఆత్మరక్షణ కొరకు ప్రార్థించబద్దులై ఉన్నారు.
అలా చేస్తేనే దేవుణ్ణి యొద్దకు నిలుస్తాడు, ఇంక నిన్ను దాటిపోలేడు. నువ్వు ఎప్పటికీ దేవుని బలహీనతగా మిగిలిపోతావు. అర్థమైందా? అది కాబట్టి దూరం ఉంది అని అనుకుని కారణం చెప్పుకొని మనం ఏదో చెప్పుకొని ఆగిపోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? తప్పకుండా జీవము కలిగిన దేవుని మందిరాన్ని దర్శించాలి. నువ్వు కేక వేయాలి, యేసయ్యా నేను వచ్చా. నువ్వు కేక వేస్తే నిన్ను ఇంక దాటిపడు, నువ్వు ఏ పరిస్థితిలో నిలిచిపోతాడు. అయితే ఈ మాట చెప్పిన తర్వాత కొంతమందికి డౌట్ రావచ్చు, ఏమనంటే అనయ్య మరి మా ఇంట్లో వాళ్ళ కొరకు కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా కొంతమంది మారలేదే, ఇంకా కొన్ని కార్యాలు జరగలేదే అని అంటే నేను దానికి కూడా ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇప్పుడు నాకు సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవునా? ఈ సీజన్లో ఏం కాయలు దొరుకుతాయి? మామిడికాయలు దొరుకుతాయి, ఇబ్బంది లేదు. అర్థమైందా? అక్టోబర్ నవంబర్ టైంలో నాకు ఇప్పుడు మామిడికాయలు కావాలన్నది అనుకో, వస్తాయా? రావు. ఎందుకు రావు? చెట్లు ఉన్నాయిగా, వ్యవసాయం చేస్తూనే ఉన్నారుగా వ్యవసాయదారులు, నీళ్ళు పోస్తూనే ఉన్నారు, ఎరువు వేస్తూనే ఉన్నారు. మళ్ళీ నాకు అక్టోబర్లో నవంబర్లో మామిడికాయలు కావాలి, వస్తాయా? రావు. ఎందుకు అంటే ప్రతిదానికి ఒక టైం ఉంది. ఫలాలు ఫలించేదానికే ఒక టైం ఉంటే నీ ప్రార్థనలు ఫలించేదానికి కూడా ఒక టైం ఉంది. స్పష్టంగా తగిన సమయమందు దేవుడు మిమ్మను హెచ్చిస్తా అంటే చేతికి దీన మనస్కులై ఉండండి, తగిన సమయమందు అని బైబిల్లో రాయబడి ఉంది కదా. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, తగిన సమయంలో భీకరమైనటువంటి క్రియల చేత తప్పకుండా నా దేవుడు నీ ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. అలా ఉత్తరం ఇస్తేనే నువ్వు మారావు, నేను మారాను, షాలేమన్న మారాడు. ఎవరో ప్రార్థన చేస్తేనే కదా దేవుడు మనల్ని దర్శించాడు, అవునా కదా? మీ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది మారి ఉండొచ్చు, కొంతమంది మారకపోయి ఉండొచ్చు. వాళ్ళు మారలేదని మీరేం దిగిలేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ధర్మం ఏంటిదనంటే సృష్టికర్తను పిలుస్తా, అయ్యా మా ఇంటి వాళ్ళని దర్శించు, కుటుంబ సభ్యులను అని చెప్పుకుంటూ వెళ్ళడమే. ఒక సమయం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. దానికి కారణం ఏంటో, ఎందుకు వాళ్ళు మారరో, ఏ సమయంలో మారతాడో నిన్న ఆదివారం సండే కనుక మెసేజ్ మీరు విన్నట్లయితే దైవజనులు షాలేమన్న దానికి స్పష్టమైన వివరణ ఇచ్చారు. హల్లెలూయా. కానీ నేను మీకు ప్రేమతో చెప్పొచ్చే మాట ఏంటిదని అంటే దేవునికి బలహీనతలు ఉంటే ఉన్నాయి. ఎవరంటే మనమే. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను దాటిపోయేవాడు కాదు, నీకు జవాబు ఇవ్వకుండా ఆయన ఉండలేడు. అది ఆయన బలహీనత. మరి ఎప్పుడు ఇస్తాడనంటే దానికి కూడా చెప్తున్నారు, తగిన దానికి ఒక సమయం ఉంది. నీ ప్రార్థనలు ఫలించేదానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో నువ్వు కూడా ఊహించు, కానీ నీ ప్రార్థనలకు జవాబులు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఉంటాయి. ఎందుకనంటే ఆయన నమ్మదగినవాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి దేవునికి బలహీనత ఉంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలు ఆలకించి జవాబు ఇవ్వకుండా ఆయన ఉండలేడు. అది చేస్తాననే చెప్తాడు, లేదనంటే వద్దు ఇది నీకు క్షేమం కాదు, మంచిది కాదనే చెప్తాడు. ఏదో ఒకటి చేస్తాడు. దేవుడు ఇవ్వలేదు అని అంటే అర్థం ఏంటిదంటే అది మనకు మంచిది కాదు అని అర్థం. ఇప్పుడు కొన్నిసార్లు ఉదాహరణకి బాగా వర్షం పడుతుంది, వర్షాకాలం, తరచుగా వర్షాలు పడుతున్నాయి. అప్పుడు కూడా ఐస్ క్రీమ్ బండి నెట్టుకుంటూ వెళ్తున్నారు. మీ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఐస్ క్రీమ్ చూసి కేకలేస్తున్నారు, నాకు ఐస్ క్రీమ్ కొని పెడతావా లేదా, నాకు ఐస్ క్రీమ్ కొని పెడతావా అని వాడు కేకలేసి ఏడ్చి రచ్చ చేస్తున్నాడు. ఏం చేస్తారు ఒక తల్లిదండ్రులుగా మీరు? పాపం పిల్లోడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఐస్ క్రీమ్ బండి పిలిచి రా అయ్యా 4 అయ్యా ఇప్పిస్తావా? ఇప్పించవు. వద్దురా, కనపడకుండా వెళ్ళిపో. ఎందుకు? వాడు కనబడితే మారాన్ చేస్తాడు. మారాన్ చేస్తే ఐస్ క్రీమ్ కొనిపించాలి. ఐస్ క్రీమ్ కొనిపిస్తే నువ్వు కొనిపించేది 10 రూపాయల ఐస్ క్రీమ్. ఆ 10 రూపాయల ఐస్ క్రీమ్ తిన్నందుకు వాడు హాస్పిటల్కి వెళ్తే 10,000 వదిలిస్తాడు. అవునా? ఎందుకు? అది సీజన్ కాదు, అదే ఎండాకాలం ఉంది. ఇప్పుడు వాడు మారాన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అడిగితే మమ్మీ ఐస్ క్రీమ్, వాడు ఒక్కసారి అడిగితే చాలు తీసుకోరా. తేడా ఏంది? అప్పుడేమో వద్దని వాడు ఎంత మారం చేసినా ఇవ్వలేదు, ఇప్పుడేమో ఒక్కసారి అడిగాడు మమ్మీ ఐస్ క్రీమ్ అనగానే సరేగానే 10 రూపాయలు తీసి ఇచ్చావు. వాడు ఐస్ క్రీమ్ కొనుక్కొని నీ ముందు తింటా ఉన్నాడు. అప్పుడేమో కొనిపెట్టలేదు, ఇప్పుడేమో కొనిపెట్టాడు. కారణం ఏంటి అంటే
ఏ కాలమో ఏ కాలంలో ఇవ్వాలో ఇవ్వకూడదో, అది ఇస్తే వాడికి ఏం జరిగిద్దో, నష్టమో లాభమో తల్లిదండ్రులుగా మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి మీరు ఇవ్వగలుగుతారు. అదే వర్షాకాలంలో చలికాలంలో వాడు మారం చేసినా ఎందుకనంటే, ఒరే నష్టపోతారు, నీ ఆరోగ్యం నష్టం, నాకు 10,000 ముఖ్యం కాదురా, నువ్వు 4 రోజులు హాస్పిటల్లో ఉంటావురా, జలుబు చేసి ఇబ్బంది అయిపోయి 4 రోజులు హాస్పిటల్లో ఉంటే నువ్వు బాధపడతా ఉంటే చూస్తా, నేను ఉండలేను అన్న, వద్దురా అనేది మన ఫీలింగ్. వాడి ఫీలింగ్ ఏంది, నాకు ఐస్ క్రీమ్ ఇస్తావా లేదా అని. కానీ తల్లిదండ్రులకి పిల్లల యోగక్షేమాలు ఎలా తెలుసు, సృష్టికర్తకు కూడా తెలుసు. మనకి ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఏ టైంలో అన్నీ తెలుసు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటిదనంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబు మాత్రం ఇవ్వకుండా ఆయన ఉండలేడు. హల్లెలూయా. ఎందుకు అపోస్తలుడంటే పౌలే ప్రార్థన చేశాడు, తనకు కలిగిన బలహీనతను బట్టి నేను ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, నాకు కలిగినటువంటి బలహీనత తొలగించమని నేను ముమ్మారు వేడుకుంటుని, కానీ ప్రభు ముమ్మారు నేను వేడుకున్న తర్వాత నాకు చెప్పిన మాట ఏంటి అంటే, పౌలు నా కృప నీకు చాలు అని చెప్పాడు. తీసేశాడు ఆ బలహీనత, తీసేలా అది ఉండాలయ్యా, నీకు నా కృప నీకు చాలు. ఎందుకు అంటే నీకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి. నువ్వు హెచ్చిపోతావేమో, అత్యధికంగా నీవు హెచ్చిపోకుండానట్లు ఒక ముళ్ళుగా నేను పెట్టాను అన్నాడు దేవుడు. కొన్నిసార్లు మన శరీర బలహీనతలు కావచ్చు, కొన్ని సమస్యలు కావచ్చు, కొన్నిసార్లు అప్పులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కూడా కావచ్చు. మనం అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు తరచుగా దేవుని వైపు చూచున్నట్లు కొంతమంది వ్యక్తులైనా పరిస్థితులని కొన్ని బలహీనతలైనా దేవుడు మనకు అనుమతిస్తాడు. కానీ వాస్తవం ఏంటిదనంటే ఆయన కృప మాత్రం మనకి ఇస్తాడు. హల్లెలూయా. నా కృప చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలచిపోయెనే నీ జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలచిపోయెనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, ఈ కృపయే శాసించునా, అవి అణగిపోవునా, ఈ కృపయే శాసించునా, అవి అణగిపోవునా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి, మనం దాటిపోతాడు మనల్ని. నువ్వు ప్రార్థన చేస్తే కార్యం చేయకుండా దాటిపోయేవాడు కాడు. నువ్వే దేవుని బలహీనత. నువ్వు చేసే ప్రార్థన ఆయన బలహీన నిలిచిపోతాడు అంతే. అంతమంది జనాలు ఎగబడతా ఉంటే వీని వద్దకు వచ్చి వీని మాత్రమే ముట్టి ఎందుకు వెళ్ళాడు అని అంటే అంతే. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట ఏంటిదంటే, నువ్వు ఎక్కడన్నా ఉండు, ప్రార్థన జీవితం పట్ల ఒక స్పృహ కలిగి ఉండు. ప్రతిరోజు దేవునితో మాట్లాడే అనుభవాలు, ప్రతిరోజు దేవుణ్ణి కలుసుకునేటువంటి అనుభవాలు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. అర్థమైందా? ఎవరైతే కలుసుకుంటారో వాళ్ళే ప్రభావవంతంగా శక్తివంతంగా ఉంటారు. అయస్కాంతంతో ఇనప ముక్క తీసుకొని దాన్ని అట్లా 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 రుద్దుతా ఉన్నాం అనుకో, ఏమైంది? అదేం అయస్కాంతం కాదు, ఇనప ముక్క అయస్కాంతం కాదు. కానీ ఈ అయస్కాంతపు ముక్క యొక్క ప్రభావం ఎంతో కొంత ఇనప ముక్క మీద పనిచేసింది. నువ్వు అలా 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 అలాగా మట్టిలో తిప్పావనుకో, ఆ ఇనప ముక్కలు మొత్తం ఆ మట్టిలో ఉంటే ఆ ఇనుప రేణులు ఉంటాయి కదా, అవి మాత్రం ఖచ్చితంగా ఆ ఇనుప మొక్క కంటుకుంటాయి. అలానే ఆ ఇనుప మొక్క అయస్కాంతమా? కాదు, అయస్కాంతపు శక్తిని పొందింది అది. అలాగే ఎవరెవరైతే దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో వాళ్ళు దేవుని శక్తిని పొందుతారు, ఖచ్చితంగా పొందుతారు. ఎందుకనంటే వాళ్ళని దాటిపోడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా,
ప్రతిరోజు నీ దేవుణ్ణి కలుసుకునేటువంటి అనుభవాలు ఖచ్చితంగా ఉండాలి. నీకున్న అనుకూలతలో ఖచ్చితంగా ఉండాలి. మొదటి విషయం. ఇకపోతే రెండో మాట కూడా నేను చెప్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుతారా? నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందెదరు. అర్థమైందా? మనమే దేవుని బలహీనత అని చెప్పాను కదా, దాంట్లో రెండో విషయం చెప్తా ఉన్నాను. నువ్వు కానీ దేవుని ఘనపరిచే వ్యక్తి అనుకో, నిన్ను ఘనపరచకుండా ఆయన ఉండలేడు. అంతే. నువ్వు అన్నిటికీ ప్రథమ స్థానం దేవునికి వేస్తావు, దేవుణ్ణి ముందు పెట్టుకుంటావు. దేవుని కన్నా నీకు ఏది ఎక్కువ కాదు. అలాంటి వ్యక్తిత్వం, అలాంటి జీవితం కనుక నీకుంటే నిన్ను ఘనపరచకుండా నా దేవుడు ఉండలేడు. అది దేవుడు చెప్పినటువంటి మాట. అన్నా నిజంగానా అంటే ఖచ్చితంగా. బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, నిజ జీవితంలో కూడా కొంతమంది భక్తులను చూస్తే మనకు అదే అర్థమైంది. ఆ మధ్యకాలంలో క్రైస్తవుడే, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, మంచి భక్తిపరుడు, కానీ తనకున్నటువంటి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఒక కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఓ రోజు వాళ్ళ సార్ అతన్ని పిలిచి వాళ్ళ బాస్ ఆయన్ని పిలిచి చెప్పాడు, అయ్యా మన కంపెనీని ఎప్పటికీ ఇక్కడే కాదు, బ్రాంచెస్ కింద అక్కడక్కడ బ్రాంచెస్ కింద ఉండాలని చెప్పేసి మేము ఆలోచన కలిగి ఉన్నాం. నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర నమ్మకస్తుగా ఉన్నావు కాబట్టి పలానా దగ్గర ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసాం. ఆ బ్రాంచ్కి నిన్నే హెడ్గా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, నీ జీతం కూడా పెంచుతాం, అలా ఇలా అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అతనికి సంతోషం అనిపించింది. నా నమ్మకత్వాన్ని వీళ్ళు గుర్తించారు, నాకంటూ ఒక స్పెషల్గా ఏర్పాటు చేసిన ఒక బ్రాంచ్ని అప్పగించారని చెప్పేసి దేవుని మహింపరిచాడు. అయితే కొంతకాలం ఆ వ్యాపారం సాగుతున్న కొలది ఆ వ్యాపారం చిన్న చిన్నగా నష్టాల్లోకి వస్తూ ఉంది. నష్టాల్లోకి వస్తూ ఉండేసరికి యాజమాన్యం వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటిదంటే, మన కంపెనీకి వస్తున్నటువంటి నష్టాన్ని మనం పూడ్చాలనంటే సెలవు రోజులు ఉండకూడదు, ఇంకా ఆదివారం రోజు కూడా కంపెనీ ఉండాలి, ఆదివారం కూడా కష్టపడి పనిచేయాలి అనని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి, మరి ఇతను ఒక బ్రాంచ్కి హెడ్గా ఉన్నాడు కదా, అయ్యా ఇట్లా ఆదివారం రోజు నువ్వు మనల్ని పెట్టి పని చేయించాలి, మేము ఇప్పటికే చాలా నష్టాల్లో ఉన్నాము, నువ్వు కానీ కొంచెం నమ్మకత్వాన్ని కొంచెం కష్టాన్ని కనుక కనబరిచావంటే మనం చిన్నగా బయటపడతాము, నీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మన కంపెనీలో అదని చెప్పేసి మాట్లాడారు. ఆ మాటలు అనిపించాయి. ఎందుకనంటే సత్క్రైస్తవుడు, ఈయన క్రైస్తవుడు కనుక, లేదండి మీరు నన్ను ఎంత నమ్మకస్తులుగా ఎంచినా, మీరు నాకు ఎంత జీతం ఇచ్చినా, నేను ఆదివారం రోజు మీ కంపెనీలో నేను పనిచేయలేను, నేను ఆదివారం రోజు చర్చికి వెళ్తానని చెప్పాడు ఆయన. బ్రదరు, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు, మా పరిస్థితులన్నీ నీకు తెలుసు, అర్థం చేసుకో. ఎప్పుడు వెళ్ళే చర్చియే కదా, అప్పుడప్పుడు మానుకో, సరే ఒక పని చేయి, వారం మార్చి వారం వెళ్ళు అనని అట్లా మాట్లాడితే అతను అన్నాడు, లేదండి నేను ఆదివారం చర్చికి వెళ్ళాల్సింది అంటే, ఇట్లయితే ఎట్లా నువ్వు తిక్కలోలాగున్నావు అదని చెప్పేసి అతనితో ఎంత మాట్లాడినా అతను ఒప్పుకోలేదు. సరే ఇంకా అట్టయితే నీకోసం మేము నష్టాలు పాలైన వేరే వ్యక్తిని అపాయింట్ చేస్తాం, నువ్వు మా కంపెనీలో పనిచేయడానికి కూడా మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అతన్ని డ్యూటీలోంచి తీసేశారు. చాలా బాధగా ఇంటికి వచ్చాడు. అతను ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య వచ్చింది, ఆయనతో ఒక గ్లాస్ మంచినిచ్చి ఒక కప్పు కాఫీ ఇచ్చి మాట్లాడుతూ ఉంది. ఏంటండి ఏదన్నా ఏంటి చాలా చింతగా ఉన్నట్టున్నారు, ఏదో దిగుల్లో ఉన్నట్టున్నారు, ఏమన్నా అయిందా, ఏమన్నా బాగాలేదా? అలా ఏం లేదు, బాగానే ఉన్నాను. మరి రోజు ఉన్నట్టుగా లేరు మీరు, ఏదో కొంచెం చింతగా ఉన్నట్టుగా ఉన్నారు అని అంటే, ఆఫీస్లో ఏమైనా జరిగిందా, ఆఫీస్లో ఏమైనా తప్పే, మీతోటి ఏదైనా తప్పు ఏమైనా జరిగిందా, పొరపాటు ఏమైనా జరిగింది? అట్లా ఏం లేదు అని అంటే, మరి ఎందుకు అంత చింతగా ఉన్నారంటే, ఏం లేదు ఆదివారం రోజు కూడా డ్యూటీకి రమ్మన్నారు, వాళ్ళు రమ్మన్నారు,
నేను ఒప్పుకోలేదు, అందుకని డ్యూటీ నుంచి నన్ను తీసేశారు అని భార్యకి చెప్పాడు. ఆమె ఏమని తెలుసా, అదేందయ్యా డ్యూటీ ఎట్టమని అనలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాకనని దిగులుగా వేదనతో నుండి భర్తను ప్రోత్సాహపరిచింది. పర్వాలేదు, పోతే పోయింది, దానికన్నా మంచిది ఇస్తాడు యేసయ్య మనకి అని చెప్పేసి, అంటే ఆల్రెడీ నిరాశలో కృంగిపోయిన స్థితిలో నుండి భర్తని భార్య నీరు గార్చే ప్రయత్నం చేయాల, ప్రోత్సహించింది. పర్వాలేదు, అది కాకపోతే ఇంకొక ఉద్యోగం వచ్చింది, ఏం పర్లేదు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడే మనల్ని ఎంతకాలం పోషించాడు, ఆయన లేకపోతే మనకు జీవితం ఎక్కది, ఆయన్ని పక్కన పెట్టి మనకు పొందుకునే అసలు వద్దే వద్దు, ఆ దీవెనలు అసలు మనకి దీవెనలే కాదు అని ఏమి ఇంకా కాసిని అదనంగా మాట్లాడి ఆయన మొత్తానికి ధైర్యపరిచింది. ధైర్యపరిచిన తర్వాత ఉద్యోగం లేదు కదా, ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఉద్యోగం లేదన్న బాధ ఉంది, ఎందుకంటే ఆర్థిక సమస్యలను బట్టి. 2 రోజుల తర్వాత ఆయన వాళ్ళకున్నటువంటి ఖాళీ స్థలంలో పెరట్లో అక్కడక్కడ మొక్కలుంటే ఆ మొక్కలకి వాటర్ పైప్ తీసుకొని నీళ్లు పెడతా ఉన్నాడు. ఆ నీళ్లు పెట్టేటువంటి క్రమంలో కొన్నిసార్లు చెట్లకి నీళ్లు పెట్టేటప్పుడు ఆ చెట్ల మీద నుండి పురుగులు కానీ ఏదన్నా దోమలు కానీ ఏదన్నా మిడతలు కానీ అలాంటివి ఉంటే ఎగిరి అలా ఇలా పడతా ఉంటాయి. అలా నీళ్లు పెట్టేటప్పుడు కొన్ని మిడతలు ఎగిరి వచ్చి ఆయన మీద పడ్డాయి. కొన్ని మిడతలు ఎగురొచ్చి ఆయన మీద పడ్డాయి. ఆ మిడతల్ని తోలడానికి అన్నట్టుగా అని అంటే ఇట్లా కొడతా ఉంటే ఆయన షర్టుకు ఎప్పుడు కూడా ఒక పిన్ ఉంటుంది, గుండు పిన్ను లాంటిది. మీరు కనుక రెడీమేడ్ షర్ట్స్ కనుక చూస్తే ప్రతి రెడీమేడ్ షర్ట్స్కి పిన్స్ పెట్టి ఉంటాయి. అలాంటి పిన్నుల కంపెనీలో పనిచేస్తాడు ఆయన. ఆయనకు అలవాటు ఏంటిదంటే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆయన షర్ట్కి ఒక గుండు పిన్ ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్ మానేస్తారు కానీ ఆ గుండు పిన్లు షర్ట్కే ఉన్నాయి. అనాలోచనగానే పాపం ఆ షర్ట్ వేసుకొని పెరట్లో ఏదో నీళ్ళు పెడతా అనాలోచనగానే ఆ మిడతల తోలే క్రమంలో అలా కొట్టేసరికి ఆ గుండు పిన్ను అలా గుచ్చుకుంది. ఆయన గుచ్చుకుని అబ్బా అని బాధపడ్డాడు. బాధపడి జాగ్రత్తగా దాన్ని గుండు పిన్ను తీశాడు, పిన్ను బయటికి తీశాడు. బయటికి తీసి వచ్చి కూర్చొని పిన్ను గుచ్చుకుంది అని బాధపడతా ఉన్నాడు. బాధపడతా ఉన్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటిదనంటే, ఇప్పటి వరకు గుచ్చుకునే పిన్నులు ఉన్నాయి, గుండు పిన్నులు ఉన్నాయి, గుచ్చుకోకుండా పిన్నును తయారు చేయలేమా, గుచ్చుకోకుండా పిన్నును తయారు చేయలేమా అని ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది. తనకు తెలిసిన స్నేహితుల దగ్గరికి వెళ్ళి కొంత మొత్తాన్ని పెట్టుబడికి తీసుకొని అతనే వ్యాపారం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. సేఫ్టీ పిన్నుల కంపెనీ పెట్టాడు. ఈరోజు సేఫ్టీ పిన్ వాడని వాళ్ళు ఎవరున్నారు అంటే మన భాష పిన్నిస్ కదా. సేఫ్టీ పిన్ ఆడవాళ్ళందరూ వాడాల్సిందే, అవునా కదా. ఆ ఆలోచన దేవుడే పుట్టించాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పి దేవుడు చెప్పాడు కదా. సేఫ్టీ పిన్లు కనిపెట్టి ఆ సేఫ్టీ పిన్లు అంతటా డిస్ట్రిబ్యూట్ చేసి ఆయనే కోటీశ్వరుడయ్యాడు. ఆయన మరెవరో కాదు, వాల్టర్ హంట్. చప్పలు కొడుతూ గట్టిగా ప్రభుని మహింపరుద్దాం. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. హల్లెలూయా. ఆయన ఒకళ్ళ దగ్గర
దగ్గర కంపెనీలో పనిచేయడం కాదు, ఆయనే కంపెనీని స్థాపించి అనేకులకు జీతం ఇచ్చేటట్లు దేవుడు ఆయన చేశాడు. కారణం ఏంటి తెలుసా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుచునని ప్రభువు చెప్పాడు. ఆయన డబ్బులు చూసుకోవాలా, లేదంటే ఈ కంపెనీలో సరే ఆదివారాలే కదా పోగొట్టుకుని కొద్ది రోజులు కష్టపడితే నాకు ప్రమోషన్ వచ్చింది అనే ప్రమోషన్ చూడాల. ఏం చూసాడనంటే ఆ కొద్దిగా వచ్చి ఆ వచ్చుబడి నాకు అక్కర్లేదు, నాకు నా దేవుడే కావాలా, నాకు ఆదివారం రోజు నా దేవుని సన్నిధే ముఖ్యం, నాకు జీతం అక్కర్లేదు, నాకు నా దేవుడే కావాలి అని దేవుని సన్నిధికి ఎక్కువ విలువిచ్చి తను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి జీతాన్ని నష్టపోతే ఆయనే అనేకులకు జీతం ఇచ్చేటట్లు వాల్టర్ హంట్ అనేటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అర్థమైందా? మన జీవితాల్లో కూడా అంతే. ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా మనకు వస్తాయి. దేవుడా ఉద్యోగమా, దేవుడా వ్యాపారమా, దేవుడా మనుషులా, దేవుడా ఫంక్షనా. కొంతమంది ఫంక్షన్లు ఉన్నాయని రోజు పోయి కదా దాట వేసే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు చూస్తాడు అది ఎందుకు అలాంటి పరిస్థితి నీకు టెస్ట్ లాగా వస్తాయి. నేనా పరిస్థితి అన్నట్టుగా టెస్ట్ లాగా అనుమతిస్తాడు. కానీ ఎవరైతే దేవునిని ఘనపరచడానికి ఇష్టపడతారో, నేను చెప్పనా, వద్దులేయ్యా యేసయ్యా నువ్వు నన్నే హెచ్చించొద్దు అని నువ్వు అన్నా సరే ఊరుకోడు ఆయన. ఇంకా మరి ఆయన బలహీనత అది. నువ్వు ఘనపరిచావుగా, నిన్ను ఘనపరచకుండా నా దేవుడు ఉండలేడు. హల్లెలూయా. నా జీవితంలో కూడా అదే జరిగింది. ఇందాక నేను ఇక్కడికి వచ్చి ఒక మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా. నేను వెళ్ళిన మందిరంలోకి ఫస్ట్ టైం వెళ్ళిన మందిరంలోకి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పేసి వాక్యం చదవటం మొదలు పెడితే ప్రభు నాతో మాట్లాడాడు. నా నిమిత్తము ఇండ్లనేమి, స్థలములనేమి, అన్నదమ్ములనేమి, తల్లిదండ్రులనేమి, అక్క చెల్లెనేమి ఏదైతే నష్టపోతారో వారు ఇహమందును పరమందును అధిక రెట్లు పొందుకుంటారని ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను ఇక్కడ చదువుకున్న చదువుని ఉద్యోగాన్ని మొత్తాన్ని దేవుని కొరకు పక్కన పెడితే ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడు ప్రభు అంటే ఇక్కడే కదా నేను చదువుకుంది. అందుకని ఒరే ఇక్కడ నువ్వు చదువుకున్న చదువుని వదిలేసావు కాబట్టి నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దానికి ఇహమందు పరమందు డబల్ అనేక రెట్లు పొందుకుంటావు, నువ్వేమి ఉట్టికొండో నేను దీవిస్తానని ప్రభు నాతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే వద్దులే అన్న ఆగడు. ఆయన వద్దులే అన్న ఆగడు. ఎందుకంటే నువ్వు నన్ను గణపరిచావు, నిన్ను గణపరచక నేనెట్టుంటా అంటాడు. ఎందుకంటే అది దేవుని బలహీనత. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట, అందరికన్నా అన్నింటికన్నా మనకి దేవుడే ముఖ్యం. అర్థమైందా? దేవునికే ప్రథమ స్థానం నీ జీవితంలో నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నీకు కూడా ప్రథమ స్థానాన్ని ఇచ్చి గణపరుస్తాడు. అట్లా కాదులే అని రాజీ పడ్డావనుకో, నువ్వు గణపరచబడటం అనేది ఆగిపోయింది. దేవుడు గణపరిస్తే ఆపేవాళ్ళు ఎవరండి? అవునా కదా? ఈరోజు షాలేమన్న జీవితం మీ అందరికీ తెలుసు. షాలేమన్న భయంకరమైన అప్పులలో ఉండి ఉపాధి కొరకై ఇటుక రాళ్ళు ఏర్పాటు చేసుకొని ఇటుక బ్రిక్స్ ఏర్పాటు చేసి ఆ బ్రిక్స్ అమ్మడానికో లేదంటే ఆ బ్రిక్స్ తయారు చేయడానికి వెళ్ళేటప్పుడల్లా దేవుడు మాట్లాడేవాడట. దేవుడు మాట్లాడేవాడు పాటలతోటి. ఎక్కడో చర్చిలో నుంచి మైకులు వినపడేవట పాటలు. ఒక్కో రోజు ఒక్కో పాట. ఏ రోజు పనికి వెళ్దామన్నా ఆ పాటలు వినపడుతుండేయట. ఏం పాట? నేను నమ్మిన వారిలో చేశారు వెడతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెడతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెడతారా నా ప్రేమను చెబుతారా, వెడతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. హల్లెలూయా.
పాట వినపడ్డది. అరే నువ్వు నా పని చేస్తావని నిన్ను నమ్మి రక్షించుకుంటే నువ్వేమో నీ పనిలో ఉన్నావు, నా పని ఎవరు చేయాలి? నేను నిన్ను నమ్మాను, నువ్వు నా పని చేస్తావని, పలుమార్లు నీతో మాట్లాడాను నా పని చేయమని, కాను నన్ను మోసం చేస్తున్నావు అని తరచుగా పనికి వెళ్ళేటప్పుడల్లా ఆ పాట ఎవరు పెడతారో తెలీదు, చర్చి కాడనో ఇంకెక్కడో ఆ పాట వినబడినప్పుడల్లా గుండె గాయమైపోయి వెనక్కి వచ్చేవాడంట. ఎందుకంటే స్వేచ్ఛగా భౌతికమైనటువంటి పని చేయలేక, అప్పులను చూసుకొని దేవుని పనికి ధైర్యంతో ముందుకు వెళ్ళలేక మదన పడతా బాధపడి మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైతే అది అయింది, అప్పులు ఉంటే ఉన్నాయి, నువ్వు నాకు సహాయం చేస్తావు అని దేవుడి మీద విశ్వాసం వచ్చి, నేను నీకే, నాకు పని ముఖ్యం కాదు, నాకు నువ్వే ముఖ్యం, నాకు ఆత్మలే ముఖ్యం, నీ పిల్లలే నాకు ముఖ్యం అని సేవలో అడుగు వేయటం మొదలు పెడితే దేవుడు చేసిన కార్యాన్ని ఈరోజు మీరే కళ్ళారా చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. పనా ఆత్మల ఏది అని షాలేమన్న ముందు ఆప్షనల్ లాగా వచ్చినప్పుడు పనికి ఓటేలా, అంటే అప్పులు ఉన్నాయి కాబట్టి పని అని ఓటేలా, దేవుని పనే నాకు ముఖ్యమని మొగ్గు చూపాడు కాబట్టి గణపరిచాడు దేవుని దైవజనుడు. ఈరోజు ఆయనను గణపరచకుండా దేవుడు ఉండలేకపోయాడు. ఈరోజు ఎక్కడికి పోయినా షాలేమన్నా. ఎందుకు? దైవజనులు చాలామంది ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు లేరా? పాటలు పాడేవాళ్ళు లేరా? వాక్యాలు చెప్పేవాళ్ళు లేరా? మరి ఎందుకు? ఎక్కడిది ఆ విలువ అంటే దేవుడిచ్చింది అది. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అన్నాడు కదా. ఇంకా పాటలు వినపడుతుండేట, భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. అప్పుడప్పుడు మళ్ళా కాదలని పరిస్థితి వెళ్తుంటే మళ్ళా దేవుడు మాట్లాడు కదా. షాలేమనే చెప్పాడు చాలాసార్లు, భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నా అడుగుల జాడపట్టి నడువగరారా. రండి, నా అడుగుల జాడబట్టి రండి, ముక్తికి వేటాడే మార్గం నేర్పుతా. ఆ పాట వినబడబడ మళ్ళా గాయమయ్యేదట. అంటే చాలాసార్లు మాట్లాడిన విధానాల్లో ఇదొకటి. ఈ పాట ద్వారా కూడా దేవుడు మళ్ళా గాయం అలా 2-3 సార్లు మాట్లాడే ఆలోచనలు పడి మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చి దేవుని గణపరచాలనుకుంటే దేవుడు అపరిమితమైన కృప దైవజనుడికి చూపాడు. నేను చెప్పేది ఏంటంటే, ఆ కృప చూపిన వాడు దేవుడు గణపరిచాడు కాబట్టి నువ్వు కూడా గణపరిస్తే అదే కృప చూపడానికి నా దేవుడు శక్తి కలిగినోడు. హల్లెలూయా. దేవుల్లో మార్పు లేదు, ఆయన కృప చూపుట మానని దేవుడు కదా. అయితే నువ్వు గణపరిచే దాన్ని బట్టి తప్పకుండా నువ్వు గణపరచబడటం అనేది ఉంటుంది. ప్రేమతో చెప్పేటువంటి దేవునికి అది ఒక బలహీనత. ఎవరైతే గణపరుస్తారో వారిని గణపరచకుండా ఉండలేడు. ఇంకంతే, వద్దులేసయ్యా అన్నా కూడా నువ్వు గణపరిచావు, నిన్ను గణపరచ నేనెట్టుంటా అని చేస్తాడు ఆయన. అదే దేవునికి బలహీనత. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇకపోతే 3వ మాట కూడా చెప్తాను. దేవుని బలహీనత ఏంటి అని అంటే, లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చదవండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయో దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో అనేక ప్రాంతాలలో వాక్యం ప్రకటించాడు. ఆయన కొన్నిసార్లు కొండ ప్రాంతాలలో, మరికొన్నిసార్లు అరణ్య ప్రాంతాలలో, మరికొన్నిసార్లు సముద్ర తీర ప్రాంతాలలో వాక్యం ప్రకటించాడు ఆయన. అయితే ఈ గెన్నేసరేతు అనేటువంటి సరస్సు దగ్గర ఆయన వాక్యం ప్రకటించడానికి వచ్చాడు.
అప్పటికే ఆ సరస్సు దగ్గర నుంచి బయటకు వచ్చి కొంతమంది వలలు గడుక్కుంటా ఉన్నారు. వాళ్ళ దోణిలు అందుబాటులో ఉన్నాయి, ఇంక చేపలు ఏమి లేవు, వలలు గడుక్కుంటా ఉన్నారు. ఎందుకంటే ఇంటికి వెళ్దామని. ఆ ఇంటికి వెళ్దాం అనుకున్నటువంటి తరుణంలో బోధకుడు అక్కడ ఉన్నాడు. వాళ్ళని చూశాడు. వాళ్ళని చూసి అడిగాడు, అయ్యా ఈ దోణి నేను వాడుకోవచ్చా ఈ దోణిను అంటే పేతురు వాడుకోమన్నాడు. ఆ దోణిని కొంచెం లోపలికి నెట్టి ప్రభు అక్కడ నిలబడి, ఆ దోణిలో నిలబడి కొద్దిసేపు వాళ్ళకి దేవుని మాటలు ప్రకటించడం జరిగింది. ప్రకటించడం జరిగిన తర్వాత ఇంకా జనాలను వెళ్ళిపోమన్నారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఆ దోణిలు బయటకు వచ్చిన తర్వాత ప్రభు దిగిన తర్వాత ఒట్టిగా వెళ్ళిపోయాడా? వెళ్ళలా. ఏమన్నాడు తెలుసా? మీ దోణిను కొంచెం లోతుకు నడిపించండి, కొంచెం లోతుకు నడిపించండి, వల వేయండి, చేపలు పడతాయి. విస్తారంగా 2 దోణెలు ఫుల్లుగా వాళ్ళు వలలేస్తే ఫుల్గా అసలు ఆ వలలు కూడా లాగలేనంతగా చేపలు వచ్చేసాయి. అర్థమైందా? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం వచ్చి పట్టుకొని వాటిని లాగారు. ఇంకప్పుడు ఆ చేపలు చూసి వాళ్ళకి సంతృప్తి కలిగింది. ఎందుకనంటే రాత్రి నుంచి తెల్లవారిన దాకా వాళ్ళు వలలు వేస్తూనే ఉన్నారు, ఒక్క చేప రాలా. ఇంకా నాకు తెలిసి ఆ వలలు వేసి వలలు వేసి లాగి అలసిపోయి ఉండాలా, విసిగిపోయి ఉండాలా అబ్బా అనని. కానీ వాళ్ళ దోణి వాడబడింది యేసయ్య మాటల కొరకు, తన ప్రజల కొరకు దోణి వాడబడింది. ఏ దోణి అయితే వాడబడిందో ఆ దోణి విస్తారమైన చేపలతో ఫుల్గా నింపాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దీన్ని బట్టి మనకు పాఠం ఏంటిదనంటే, నువ్వు దేవుని కొరకు ఏదైనా వెచ్చిస్తే, నీ స్థలం కావచ్చు, నీ పొలం కావచ్చు, నీ సమయం కావచ్చు, నీ టాలెంట్స్ కావచ్చు, లేదా నువ్వైనా కావచ్చు, దేవుని కొర సేవలో ఖర్చు అవుతా ఉన్నావు, నువ్వైనా కావచ్చు, అచ్చి ఉండడు ఆయన. అర్థమైందా? నీకు సంబంధించింది ఏదైనా ఆయన కొరకు వాడబడితే, ఏదైతే వాడబడిందో దాన్ని ఆశీర్వదించగానే వెళ్ళడు ఆయన. దీని నుంచి మనకు పాఠం ఏంటిదంటే, నువ్వు దేవుని కొరకు వెచ్చిస్తే నిన్ను ఆశీర్వదించకుండా నా ప్రభువు ఉండలేడు. సీమోను పేతురు అడిగాడా, అయ్యా నా దోణి వాడుకున్నా మరి నన్ను కనిపెట్టాలి నువ్వు అన్నాడా? మరి 1 గంట 2 గంటలు నన్ను వాడుకున్నా నాకేమైనా రెంట్ పే చేయాలని ఏమైనా అడుగుంటాడా? ఏం లేదు, మామూలుగా ఇచ్చేశాడు. మౌనంగా ఒడ్డు నిలబడి చూస్తున్నాడు. అందరు విన్నట్టు నాకు తెలిసి బహుశా ఒడ్డు నిలబడి యేసయ్య చెప్పిన మాటలు విని ఉండొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అనంటే, మరి ఆ చేపలు వచ్చిన తర్వాత నేను పాపాత్ముడను ప్రభు అని చెప్పేసి యేసయ్య కాళ్ళ మీద పడ్డాడు సీమోను పేతురు. హల్లెలూయా. 2 కార్యాలు నేను అనుకుంటున్నాను. ఏమన్నానంటే, ఒకటి వాళ్ళకి చెబుతున్న మాటలు ఏ ప్రజలతో పాటు సీమోను పేతురు కూడా విన్నాడు. రెండవది, అరే కొద్దిగా నా దోణి వాడినందుకు ఇంత విస్తారమైన దీవెన, నేను రాత్రి నుంచి కష్టపడ్డప్పుడు కూడా ఎన్నడూ ఇంత దీవెన నేను చూడలేదే, ఇంత ఆశీర్వాదం నా స్వతహాగా కష్టపడ్డప్పుడు కూడా ఇంత దీవెన నేను చూడలేదు, ఇంత దీవెన ఇచ్చాడు నాకు, అయ్యో ఇంత పొందడానికి నేను అర్హుని కాదు అని అయినా అయి ఉండొచ్చు. కానీ మొత్తానికి విషయం ఏంటిదనంటే, సీమోను పేతురు దోణి వాడబడ్డందుకు సీమోను పేతుని ఒట్టిగానే ఉండనిచ్చాడా? లేదు. అడగకపోయినా సరే ఏ దోణి అయితే వాడబడిందో ఆ దోణి నింపబడి ఆశీర్వదించబడినట్లు లేఖనాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. హల్లెలూయా. దీని నుంచి పాఠం ఏంటిది అనంటే, ఏదైనా మనం దేవుని కొరకు వెచ్చిస్తే ఖచ్చితంగా దీవిస్తాడు. దీవించకుండా మాత్రం ఉండలేడు. కాబట్టి దేవునికి ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు వెచ్చించడం, దేవుని కొరకు ఖర్చు అవ్వడం అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అర్థమైందా? ఎవరు ఖర్చు అవుతారో, ఎవరు వెచ్చించబడతారో వాళ్ళకే దీవెన వచ్చింది, పక్కన వాళ్ళకి రాదు. నువ్వు ఎంత ఖర్చు అవుతావో, ఎంతగా వెచ్చించబడతావో అంత దీవెన నీవే చూస్తావు. ఇంకా పక్కన చేపలు పట్టే వాళ్ళు బహుశా చాలామంది ఉండొచ్చు, వాళ్ళకేమన్నా దోణిల్లో నింపుంటాడా చేపలు? లేదు. ఎందుకంటే సరస్సు అన్నప్పుడు, సముద్రం అన్నప్పుడు చాలామంది చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, చాలా దోణులు ఉంటాయి. కానీ వాడబడింది ఈ దోణే కాబట్టి ఈ దోణినే చేపలతో నింపబడటం సమంజసం, న్యాయం. కాబట్టి ఆ దోణికి ఫుల్గా ఇచ్చాడు. కాబట్టి నేను కూడా మీకు ప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటిదనంటే, దేవుని కొరకు మనం ఖర్చు అవ్వాలి. మన ధనం, మన స్థలం, మన పొలం, మన టైం, మన ఆరోగ్యం
మన అన్నీ దేవుని కొరకు ఖర్చు అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఊహించనంత దీవెన పొందుకుంటావు. లేకపోతే ఏదో కొద్ది గొప్ప ఉడత భక్తిగా అన్నట్టుగా ఉంటుంది తప్ప సమృద్ధి దీవెన మాత్రం చూడలేవు. అర్థమైందా? ఈరోజు దైవజనులు షాలేమన్న ఆ విషయం మనందరికీ దేవుడు తనకిచ్చిన టైం, అర్థమైందా, కొంచెం కూడా ఖాళీ లేకుండా ప్రతిరోజు ఎక్కడో దగ్గరికి వాడుతూనే ఉన్నాడు తన సమయాన్ని. వాస్తవానికి ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఒక్కపోత వాతావరణం, అయినా సరే ఖాళీగా ఉండట్లేదు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన సమయం, దేవుడిచ్చాడు ఈ సమయం నా దేవుని కొరకే ఖర్చు కావాలి అని దైవజనులుగా మా అందరికీ ఎంతో మాదిరిగా ఉన్నాడు దైవజనులు షాలేమన్న. చప్పలు కొట్టి ప్రభుని మహింపరుద్దాం. అర్థమైందా? కాబట్టి దేవుని కొరకు వెచ్చించడం ఉంది. అంత మాత్రమే కాదు, ఈ సందర్భంగా నేను మరొక మాట కూడా చెప్తాను. మీ మధ్యలోనికి ఒక దైవజనుడిని పంపించడం జరిగింది కదా. ఒక దైవజనుడిని మీ కొరకు చిలకలూరుపేట నుంచి ఒక దూతలాగా పంపించడం జరిగింది, దేవుని దూత. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటిదనంటే, వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేయువానికి రుణస్థుడు, మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలను అన్నది లేఖనం. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను, మోసపోకుడి. చాలు నేను చెప్పానా, బైబిల్ చెప్తుంది ఆ మాట. వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేయువానికి రుణస్థుడు, మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వలను. ఎవరికి ఇవ్వాలి? దేవునికి కదా. దేవునికి ఇచ్చేది ఉంది, దైవజనుని జ్ఞాపకం చేసుకొని దైవజనునికి ఇచ్చేది కూడా ఉంది. అయితే విచిత్రకరమైన విషయం ఏంటిదనంటే, చాలా సందర్భాలలో విశ్వాసులు దైవజనుని గుర్తు చేసుకుంటారు. మంచిది. ఎప్పుడు అనంటే, ఏదైనా ఒక పెళ్లి చేయాలి, దైవజనుడు గుర్తొస్తాడు. ఎవరైనా మనకు సంబంధించిన హాస్పిటల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేయండి, గుర్తొస్తారు. లేదు పుట్టినరోజు ఫంక్షన్ చేయాలి, దైవజనుడు గుర్తొస్తాడు. ఇంకేదన్నా ఎవరైనా చనిపోయారు, దైవజనుడు గుర్తొస్తాడు. లేదు ఇంకెవరికైనా సువార్త చెప్పాలి, దైవజనుడు గుర్తొస్తాడు. ఈ సందర్భాలు అన్నింటిలో గుర్తు రావాలి. ఖచ్చితంగా అది దైవజనుడి బాధ్యత, నిర్వర్తించాలి. అయితే ఇంతవరకు మాత్రమే నీకు దైవజనుడు గుర్తొచ్చి మిగతా విషయాల్లో గుర్తు రాకపోతే అర్థమైందా, అన్యాయం జరుగుతున్నట్టే. బైబిల్ ఏం చెప్తుందంటే, వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం చేయడానికి రుణస్థుడు, మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలని లేఖనం చెప్తుంది. కాబట్టి నీ చేతికి అన్నం తీసుకున్నప్పుడు నీ దైవజనుడు నీకు గుర్తు రావాలి. నేను తింటున్నాను ఈ అన్నకుందో లేదో, దైవజనుడు తిన్నాడో లేదో అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా నీకు గుర్తు రావాలి. ఖరీదైన బట్టలు వేస్తారు కొంతమంది, మంచిది, తప్పేమీ లేదు. నువ్వు 10,000 రూపాయలు పెట్టి ఒక పెయిర్ నీ ఒంటి మీదకి వచ్చినప్పుడు దైవజనుడు గుర్తొస్తే అది ఇంకా సంతోషం. హల్లెలూయా. కానీ కొంతమందికి గుర్తురారు. నేనైతే చెప్తున్నాను యథార్థంగా, నా మట్టుకు చెప్తున్నా. ఖచ్చితంగా నా చేతికి నేను ముద్ద తీసుకున్నప్పుడు నాకు ఇచ్చినట్టు ఈ ఆహారం, నాకు ఇచ్చినట్టు బిడ్డలకు ఎవరికి ఉందో ఎవరికి లేదో నాకు తెలియదు ప్రభువా, ఖచ్చితంగా నాకు ఇచ్చిన ఈ ఆహారం నా బిడ్డలకు కూడా అనుగ్రహించమని నేనైతే వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దైవజనులు షాలేమన్నయ్య మాకు అదే నేర్పించాడు. హల్లెలూయా. తెమ్మని చెప్పడమే కాదు, వేలాది మంది ప్రజలు కూడుకున్నటువంటి సభలో కూడా బహిరంగంగానే ఎన్నోసార్లు చెప్పాడు, అన్న నిన్ను దేవుడు దీవించుంటే తీసుకొచ్చి ఇక్కడ సమర్పించు, ఒకవేళ నీకు లేదా తక్కువైందా అయితే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు, 100 సార్లు చెప్పాడు. మాకు అదే నేర్పించాడు. కాబట్టి ఒక సేవకునిగా మేము దాన్నే అవలంబిస్తూ వస్తున్నాం. దేవుడి కృపలో దేవుడు క్రమక్రమంగా దీవిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. నేను మీకు ప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, మీ యొద్దకు పంపబడినటువంటి దైవజనుని విషయమై ఖచ్చితంగా మీరు ఆలోచన కలిగి ఉండాలి. మీ కొరకు ఇక్కడికి మీ కొరకే వచ్చాడు, ఇంకేమైనా పని ఉందా ఆయనకి? పోనీ మచిలీపట్నంలో ఎవరన్నా చుట్టాలు ఉన్నారా? ఇంకేమైనా ఉన్నాయా కార్యకలాపాలు? పాస్టర్ రవికి ఇంకేమైనా కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా? ఎవరు లేరు. మీ కొరకు మాత్రమే పంపబడిన దైవజనుడు, అంతేగా. మరి అతని విషయమై ఖచ్చితంగా మీరే ఆలోచించాలి, విధేయత చూపాలి.
దైవజనుని కొరకు ప్రార్థన చేయాలి, తిన్నాడో లేదో ఆలోచించాలి. మీ వంతుగా మీరు చేయగలిగింది ఖచ్చితంగా దైవజనుడికి సపోర్ట్ చేయాలి. అది దేవుడు చూస్తాడు, తప్పకుండా ఆ ఫలాన్ని మీకు అనుగ్రహింపజేస్తాడు. ఎవరు పట్టింపు కలిగి, ఎవరు విధేయత కలిగి, ఎవరు దీన మనస్సు కలిగి, ఎవరు అన్నా అని ఆలోచన కలిగి, వాళ్ళ విషయమై నా దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎందుకంటే సీమోను పేతురేం అడగల యేసు ప్రభుని, ఇచ్చి అప్పగించి ఊరుకున్నాడు అంతవరకే. కానీ దీవెన పొందే అక్కడి నుంచి వెళ్ళే చేపల మట్టుకే పొందుకోవాలా. రక్షణ వచ్చింది, సేవ చేసే భాగ్యం కూడా ఆ సందర్భంలో నుంచే సీమోను పేతురుకు అనుగ్రహించబడ్డాయి. హల్లెలూయా! గొప్ప ధన్యత కదా అది, అవునా కదా? మట్టి పురుగు కదా, ఆ మట్టి పురుగుకి దేవుడు ఇచ్చాడా లేదా? పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమేచినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమేచినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ముధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను. హల్లెలూయా! ఏ దైవజనుని ఆరంభమైనా చాలా దయనీయంగానే ఉంటుంది. షాలెమను గురించి మీరు ఆలోచన చేస్తే ఇప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడిన పాత్ర, కానీ ఒకప్పుడు హైదరాబాద్ నుంచి తన స్వస్థలానికి రావడానికి ఛార్జీలకి డబ్బులు లేక ఇబ్బంది పడిన పాత్ర కదా. ఈరోజు చూడ్డానికి ఒంటి మీద సరైన వస్త్రాలు, కానీ ఒకానొక దశలో ఉన్నాయి అవి కదా. మీకు ప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటిదనంటే, మీ యొద్దకు పంపబడిన దైవజనుని గురించి ఖచ్చితంగా మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. అలా ఎవరైతే శ్రద్ధ కలిగి దైవజనునికి చేయవలసినవి చేస్తూ, విధేయత చూపుతూ, సహకరిస్తూ, దైవజనుని కొరకు చేతులెత్తుతూ ముందుకు కొనసాగుతూ ఉంటారో పరిచర్యలో, తప్పకుండా దైవజనుడే వాళ్ళని దీవించలేడు, కానీ దీవించేవాడు దేవుడు. కాబట్టి నువ్వు ఈ పనులు చేసుకుంటా ఇల్లు వద్దులయ్యా నన్ను అన్నా సరే, నా యేసు నిన్ను ఆశీర్వదించకుండా ఉండలేడు. హల్లెలూయా! కాబట్టి దైవజనులు అందరూ ఒకలాగుండరు, ఒక్కొక్కళ్ళ పరిస్థితులు ఒక్కొక్కలాగుంటాయి. సేవలోకి వచ్చినప్పుడు కొంతమంది చాలా నమ్ముతారా మీరు? మీలాగే ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు సంఘంలో కానుక వేయవలసి వస్తే సింగిల్ రూపీ, ఒకే ఒక్క రూపాయి కూడా కానుకల డబ్బాలో వేయలేక అందరూ కానుకేస్తున్నప్పుడు రూపాయి, సింగిల్ రూపీ, 1 రూపీ, ఆ ఒక్క రూపాయి కూడా వేయలేక, అలానే నేను కానుక వేయకుండా ఉంటే పక్కన వాళ్ళు ఏమన్నా కానుకేలేదేంది అనుకుంటారేమోనని అందరితో పాటు వరసలో కానుకల డబ్బా దగ్గరకు వచ్చి ఖాళీ చెయ్యి, ఈ ఖాళీ చేతిని ఆ కానుకల డబ్బా దగ్గర డబ్బులున్నట్టే, నా దగ్గర డబ్బులు ఉన్నట్టు నేను కానుక ఇస్తున్నట్టుగానే ఖాళీ చేతిని అలాగే వదిలి, నా దగ్గర ఏమి లేదు ప్రభువా, ఈ ఖాళీ చెయ్య నా దగ్గర ఉంది, కృపతో జ్ఞాపకం చేసుకుని అలాగా వదిలేసి వరుసలో ఇల్లు కూర్చున్న పరిస్థితి నా జీవితంలో ఉంది. ఆ రోజు కానుకల డబ్బా దగ్గర గుప్పిలు విప్పేటప్పుడు ఏడ్చాను. నేను కనుక ఉద్యోగం చేస్తే నా పరిస్థితి వేరేలాగా ఉండేది. ప్రభు, నన్ను సేవకు పిలిచావు కాబట్టి నీ పనికి వచ్చా, కానీ నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, నువ్వు చూసావు, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లతో వదిలాను. తెలుసా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జేబు ఎన్నడూ నా ప్రభు ఖాళీగా ఉండనీయలేదు. హల్లెలూయా! నిజంగా ఉంటాయా అన్న? రూపాయి కూడా లేకుండా ఎందన్నా అంటారా?
నేను అబద్ధం చెప్పట్లా, నేను నిజం చెప్తున్నా, దేవుడు సాక్షి. సింగిల్ రూపీ కూడా కానుకేయలేని స్థితి. నేను సేవలోనే ఉన్నా, మళ్ళా ఒకే ఒక్క రూపాయి కూడా నేను వేయలేకపోయిన కానుకల డబ్బాలో. అలాంటి దయనీయమైన స్థితి నా జీవితంలో ఉంది. అందరూ దైవజనుల పరిస్థితులు ఒకలాగుండవు. ఖచ్చితంగా సంఘము వారి వారి ధర్మాలు సేవకుని విషయంలో నిర్వర్తించగలిగితే దేవుడు వారికి ఇవ్వాల్సిన దీవెన ఇవ్వకుండా ఉండలేడు. ఆ మధ్యకాలంలో దేవుడు ఒక పల్లెటూరు ప్రాంతంలో ఒక వ్యక్తిని సేవకు పిలుచుకున్నాడట. సేవకు పిలుచుకున్నాడు తన స్వజనుల మధ్యలో సేవ చేయడానికి. కొద్దిమంది సంఘం, ఒక 5-10 మంది ఉంటారు, సేవ చేస్తున్నాడు. కానీ ఆ కొద్దిమంది మధ్యలో సేవ అయితే చేస్తున్నాడు, కానీ తన కుటుంబ పోషణ అంతంత మాత్రం. సరైన పని దొరకట్లేదు, పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి, భార్యకి సరైన ఆహారం పెట్టలేని దైన్యమైన స్థితి. అలాంటి స్థితిలో తన జీవితం సాగుతూ ఉంది. ఇంకా ఏం లేదు తినటానికి. భార్య వచ్చి చెప్పింది, ఏం లేదనంటే, పని లేదమ్మాయి, మన పరిస్థితి కూడా బాగాలేదు, దేవుడు సేవకు పిలిచాడు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళేది లేదు, మనం రోషం కలిగి బ్రతకాలి అంతే అని చెప్తే, భార్య, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లోడు, 3 పిల్లలు. ఆ 3 పిల్లలకి ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది పెడతా ఉన్నారు. ఆకలి అవుతుందనంటే మంచిది తాపుతున్నారు. అలా అలా ఒకసారి అంత పరిస్థితి వచ్చిందనంటే ఇంకా తినడానికి ఎలాంటి ఆహారం లేదు, మంచినీళ్ళే తాపుతున్నారు. తాగండిరా మంచినీళ్ళు తాగండి. ఆకలి అన్నప్పుడల్లా కొండలో ముంచి మంచినీళ్ళు, చెమ్ము నీళ్ళు తాపుతూ ఉన్నారు. పాపం 2 ఆడపిల్లలు కొంచెం పెద్దోళ్ళు, వాళ్ళు కొంచెం తమాయించుకోగలిగారు. కానీ ఈ మగపిల్లడు కొంచెం చిన్నోడు. 2 రోజులైంది అప్పటికి ఆహారం లేక. 2 రోజులైంది. వాడు ఆకలి అవుతుంది, నాన్న అమ్మని అడిగితేనేమో అమ్మ ఆహారం పెట్టట్లేదు, నీళ్లు తాగమంటుంది. 2 రోజులు తాగి పాపం ఎవరికైనా ఉలగరంగా ఉంటుందిగా, వామిటింగ్ టెంప్టేషన్ ఉంటుందా లేదా? ఉంటుంది. అలాగా అయిపోతున్నాడు. ఇంట్లో ఉండలేక బజార్లో రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీదకి వచ్చి ఎదురింట్లో పిల్లలు ఆ బజార్లో వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. ఆ పిల్లలు ప్లేట్లో అన్నం వేసుకొని వచ్చి మెట్ల మీద కూర్చొని తింటున్నారు. తింటా ఉంటే వీడు తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు. అన్నంకెళ్ళే చూస్తున్నాడు. వద్దనిపిస్తుంది, ఆకలేస్తుంది, అన్నంకెళ్ళి చూస్తున్నాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ ప్లేట్లో ఉంటే అన్నం ముద్ద ఉంటుంది కదా, పెళ్ళ, దాన్ని పట్టుకొని పరిగెత్తాడు ఇంట్లోకి. ఆ పిల్లలు గొడవ చేయటం మొదలుపెట్టారు. మమ్మీ మమ్మీ అన్నం తీసుకెళ్తున్నాడు, మమ్మీ మమ్మీ. వాళ్ళమ్మ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. పాస్టర్, ఏమయ్యా బుద్ధి లేదా, మా అబ్బాయి ప్లేట్లో అన్నం తీసుకొని పోయాడు అదనని ఆమె హడావుడిగా మాట్లాడింది. ఏడోడు అని కోపంతో పాపం ఆ పాస్టర్ గారు అబ్బాయిని ఎదుగుతూ ఉన్నాడు. వాడు అన్నం ముద్ద పట్టుకొని వచ్చి తలుపు చాటును దాక్కొని ముద్దను పట్టుకొని, నాన్న ఆకలి ఇది తీసుకున్నాను కానీ తినలేదు నాన్న, నేను తినలేదు నాన్న, ఆకలి ఇది తీసుకున్నా నాన్న అని అన్నం ముద్ద దైవజనుడి చేతిలో పెట్టి, ఆ అన్నం ముద్ద తీసుకొని వెళ్ళి దైవజనుడు ప్లేట్లో పెట్టాడు. ఆ బిడ్డని కొట్టలేక వండి గుండెలకు హత్తుకొని, నీతి గలడురా, పులి కడుపున పులే పుట్టిద్ది అన్నట్టుగా, ఏసు రక్తమందు కడుపున నా కడుపున నీతిమంతుడుగా పుట్టేవరా అని చెప్పేసి ఆ బిడ్డను గట్టిగా హత్తుకొని ఆ దైవజనుడు ఏడ్చాడు. తెలుసా దైవజనుల జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే ప్రేమతో చెప్తున్నా, మీ యొద్దకు పంపవంటి దైవజనుడు షాలేమన్న ఏర్పాటు చేసి పంపించాడు. అర్థమైందా? ఆయనకి విధేయత చూపితే షాలేమన్నకు విధేయత చూపినట్టే. ఆయన్ని ధిక్కరించారనుకో డైరెక్ట్గా షాలేమన్నను తృణీకరించినట్టే. ఆయనకి కానీ మీరు సపోర్ట్ చేశారనుకో దైవజనుడికి సపోర్ట్ చేసినట్టే. ఎందుకంటే ఇక్కడ పరిచర్య అభివృద్ధి చెందుతూ ఉంటే ఇక్కడ నుండి దైవజనుడికి సంతోషం కలిగిద్ది, షాలేమన్నకి అపరిమితమైన సంతోషం కలిగిద్ది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడతాం. కానీ మొత్తం మీద నేను మీకు ప్రేమతో చెప్పొచ్చే మాట ఏంటిదనంటే, దేవుని కొరకు నువ్వు వెచ్చించే ఏదైనా నువ్వు వెచ్చించు, నిన్ను దీవించకుండా మాత్రం నా ప్రభువు ఉండలేడు. 3
ఆఖరి మాట చెప్తాను, సమయం కొంచెమే ఉంది కాబట్టి. ఆఖరి మాట చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటిదట? ప్రభువునందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికీ స్థిరులను కదలని మనస్సు కలిగిన వారై ఉండండి. ఆఖరి మాట ఏంటిదనంటే, నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడితే ఆ ప్రయాసకు ప్రతిఫలం కూడా ఇవ్వకుండా నా ప్రభు ఉండలేడు. నీ ప్రయాస ప్రభు కొరకు ఉంది, మనుషుల కొరకు కాదు. ప్రభు కొరకు ఉంది నీ ప్రయాస. పడుతున్నావు, ప్రభు కొరకు ప్రయాస పడుతున్నావు. నేను చెప్పనా, ఒకవేళ భూమి మీద మనుషులు నిన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నిన్ను పొగిడినా పొగడకపోయినా, ఘనపరిచినా ఘనపరచకపోయినా, లేఖనాన్ని బట్టి మనకు తెలిసినటువంటి మాట ఏంటిదనంటే, నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడు, అది వ్యర్థంగా పోదు. ఒకటను దానికి మించి ఏంటిదనంటే, ఎవరైతే ప్రయాసపడతారో వారికి ప్రతిఫలం ఇవ్వకుండా నా ప్రభు ఉండలేడు భూమి మీద. ఇందాక నాతో అదే మాట్లాడాడు దేవుడు. ఈ మచిలీపట్నంలో అడుగుపెట్టినప్పుడు నాతో అదే మాట్లాడాడు. ఒరే, నువ్వు ఉద్యోగాన్ని పోగొడు, ఒక 23 ఏళ్ళో 24 ఏళ్ళలో కష్టపడి చదివానని నువ్వు అనుకుంటున్నావు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు, చదువు అంత వదిలే నువ్వు అనుకుంటున్నావు. నా కొరకు నువ్వు ఏం పోగొట్టుకున్నావో ఇహమందు పరమందు అధికంగా పొందుకుంటావు. నాతో మాట్లాడిన మాట మీకు చెప్తున్నా. ఇక్కడ ఈ గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు దేవుడు నాకు అదే చెప్పాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రయాసపడితే ప్రతిఫలం ఇవ్వకుండా దాటిపోతాడా? నువ్వు వద్దు అన్నా సరే, నువ్వు ప్రయాసపడుతుండు, ఖచ్చితంగా నీకు ఫలం ఇచ్చే తెరతాడు. ఈ భూమి మీద ఇస్తాడు, అక్కడ కూడా ఇస్తాడు. అర్థమైందా? ప్రభు కొరకు ప్రయాసపడటం అంటే మందిర సంబంధమైన పరిచర్యలు ఉన్నాయి. బయట అంటే ఇంటి లోపల, ఇది దేవుని ఇల్లు, దేవుని ఇంటి లోపల చేసే పడే ప్రయాస ఉంది. దేవుని ఇంటికి వెలుపల పడేటువంటి ప్రయాస కూడా ఉంది. ఈ 2 ప్రయాసలు ఉండాలి. ఇప్పుడు దేవుని ఇంట్లో ప్రయాస అంటే ఏముంటుంది? ఇప్పుడు ఒక ఆదివారం రోజు కొంతమంది ప్రజలు వచ్చి పోతూ ఉన్నారు అనుకో. ఆ వచ్చి పోతున్నప్పుడు ఆదివారం నువ్వు కూడా కేవలం వచ్చిపోయే వ్యక్తి కనుక ఉండకూడదు. ఒక ఆదివారపు ఆరాధన జరిగితే ఆ ఆదివారపు ఆరాధనలో నీ ప్రయాస ఖచ్చితంగా ఎంతో కొంత దేవుని ఇంట్లో ఉండి తీరాలి. అటు కాకుండా జస్ట్ నేను వస్తాను, ఆరాధనకి అటెండ్ అవుతాను, అది కూడా సగం తర్వాత ఎప్పుడో వస్తాను, జస్ట్ కొంచెం సేపు అటెండ్ అవుతాను, వెళ్ళిపోతానంటే అది ప్రయాస అనరు. అంటారా? జస్ట్ అటెండెన్స్ అంటారు తప్ప ప్రయాస అని మాత్రం అనరు. ప్రయాస అనంటే ఇక్కడ సమకూర్చబడేటువంటి బిడ్డలకు అది సౌండ్ సిస్టమ్ కావచ్చు, వంట పరిచర్య కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, లేదా ఈ లైవ్ కావచ్చు, లేదా మందిరం ఓడటం కావచ్చు, ఈ ప్రాంగణాన్ని ఏదైనా కావచ్చు, నీ ప్రయాస ఉండాలా. జస్ట్ వచ్చిపోయే వ్యక్తిగా ఉంటే ప్రభు దగ్గర నుంచి నువ్వు ప్రతిఫలం పొందలేవు. అందుకని ప్రతి ఆదివారమే కానీ విడిగా ఏదన్నా కూటం జరగని, లేదా ఎవరైనా దైవజనులు వచ్చారు, లేదు విడి రోజులు ఏదైనా పరిచర్య ఉంది, ఖచ్చితంగా నీ ప్రయాస ఉండాలి. అలా ఉంటేనే నీకు రావలసిన ప్రతిఫలము ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు నా యేసయ్య. హల్లెలూయా. ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు. బయట ప్రయాసాలు అని చెప్పాను, బయట కూడా ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుని ఇంటి తరపున లోకంలో మనం ప్రయాసపడాలి. ప్రయాస పడకపోతే అలాంటి వాళ్ళు రేపటి దినాన దేవుని ఇంటికి చేరిన తర్వాత దేవుని దగ్గర గద్దింపుని ఎదుర్కోవాల్సి వచ్చింది. మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. ఒక వ్యక్తికి ఏదో పెద్ద భయంకరమైనటువంటి బలహీనత, అంటే సపోజ్ ఉదాహరణకి ఏదో ఒక రోగం, పెద్ద రోగం, అంటే క్యాన్సర్ అనుకుందాం. క్యాన్సర్ అయినా ఇప్పుడు భయపడాల్సిన పని లేదు, క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఉంది. ఎవరైనా అలాంటి బలహీనతలు ఉంటే నా ప్రభు వారిని ముట్టి స్వస్థపరచునుగాక. అర్థమైందా? సరే అనుకుందాం, ఉదాహరణకి క్యాన్సర్ వచ్చింది. పాపం చాలా చోట్ల తిరిగాడు, డబ్బులన్నీ ఖర్చు అయినాయి, ఎక్కడికి వెళ్ళినా అతనికి రోగం నయం కాల.
చివరాఖరికి అలిసిపోయి ఇంకా అయిపోయింది, నాకు ఇంకా ముగింపు దగ్గర పడింది అని అనుకుంటున్న తరుణంలో సరే చివరాఖరికి ఇదేదో ఒక హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ గురించి కూడా మనం విన్నాం, ఎప్పుడు వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్దాం అనుకున్నాడు. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అతన్ని రిసీవ్ చేసుకున్న విధానం, వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంటు, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్, ఆ వాతావరణం అదంతా ఆయనకి మంచిగా అనిపించింది. చిన్నగా కొద్ది రోజులు మందులు ఆడాడు, అక్కడ సెట్ అయిపోయింది, క్యాన్సర్ తగ్గి పూర్తిగా క్యూర్ అయ్యాడు, స్వస్థత వచ్చేసింది అతనికి. అయితే ఇతనికి స్వస్థత వచ్చి చక్కగా మంచిగా సమాజంలో తిరుగుతూ ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఇతని స్నేహితునికి ఇతనికి వచ్చిన అదే బలహీనత వాళ్ళ స్నేహితునికి వచ్చింది. పాపం అతను కూడా 2-3 చోట్ల తిప్పారు. అతను చాలా భయస్తుడు, భయానికి ఎక్కువ రోజులు బ్రతకలేదు అతను. అంతా 1 నెల 2 నెలల్లోనే చనిపోయాడు. సమాధి కార్యక్రమం అయిపోయింది. వాళ్ళకి దినం కూడా అన్ని జనుల వాళ్ళు దిన కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. దినం కూడా అవుతూ ఉంది. చాలామంది బంధువులు వచ్చినప్పుడు అప్పుడు ఆ చనిపోయినటువంటి ఆయన భార్యని ఓదార్చే క్రమంలో కొంతమంది బంధువులు ఆమెను దర్శించి మాట్లాడుతూ ఆ క్రమంలో చెప్పారు, ఏమనంటే ఇట్లా అనుకోలేదమ్మా, ఇట్లా వచ్చిన వాళ్ళు చాలామందికి తగ్గింది, కానీ మీ ఆయన ఇట్లా అవుతారు అనుకొని తెలీదు, ఇదిగో పలానా బ్రదర్కి కూడా వచ్చింది, పలానా హాస్పిటల్లో చూయించుకున్నాడు, తగ్గింది అని ఎవరో బంధువులు అన్నారు. అనగానే ఆమెకు ఆశ్చర్యం కలిగి ఆయన ఆ ఫంక్షన్లోనే ఉన్నాడు. ఆయన పిలిపించింది, అనయ్య అని పిలిస్తే ఆయన వచ్చాడు. అనయ్య మీకు పలానా టైంలో ఇలా క్యాన్సర్ వచ్చిందంట కదా అంటే, అవునమ్మా వచ్చింది, మీరు ఎక్కడ చూయించుకున్నారంటే పలానా దగ్గర చూయించుకున్నానమ్మా, తగ్గింది, నేను మందు వాడని, నేను బాగానే ఉన్నానని ఆయన చెప్పాడు. అన్నయ్య మరి మా ఆయన ఉన్నప్పుడు చెప్పలేదు, నువ్వు మా ఆయన బతుకున్నప్పుడు చెప్పలేదా నేను అంటే, అక్కడ తీసుకెళ్తారో లేదోనని నేను చెప్పలేదమ్మా అన్నాడు ఆయన. అప్పుడు ఆ భార్య ఏముంటుంది, సరేలే అన్నయ్య అంటదా, రేయ్ దుర్మార్గుడా, నీకు అదే రోగం వచ్చింది, నువ్వు ఆ హాస్పిటల్లో చూయించుకున్నావు, తగ్గింది, మా ఆయన బతుకున్నప్పుడు చెప్తే నేను కూడా వెళ్ళేవాడిని, తీసుకెళ్ళేదాన్ని కదా, మా ఆయన కూడా బాగుపడేవాడేమో కదా, ఈరోజు మా ఆయన కూడా బతుకుండేవాడేం కదా, నువ్వు చెప్పినట్టయితే ఆ హాస్పిటల్కి నేను వెళ్ళేవాడినిగా. చెప్పకుండా ఎంత పెద్ద పొరపాటు చేసావు తెలుసా. ఈరోజు నా భర్త నాకు దూరం అయ్యాడు, నువ్వు చెప్పినట్టయితే ఒకవేళ నీకు జరిగిన ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్లో మా ఆయనకి జరిగితే మా ఆయన కూడా బతికేవాడేమో అంటే, అప్పుడు అతని దగ్గర ఏమన్నా ఉంటుందా సమాధానం? అవునా కదా. ఈరోజు పాపం అనేటువంటి రోగం మనందరికంటింది. యేసు అను పరమ వైద్యుని దగ్గరికి మనం వచ్చాం. ఆయనే మన పాపపు రోగాన్ని ఆయన రక్తంతో కడిగి శుభ్రంగా చేశాడు. ఇప్పుడు మనం బాగుపడ్డాం, మంచిగా ఉన్నాం, మన కార్యకలాపాలన్నీ మంచిగా జరుగుతున్నాయి. మరి లోకంలో చాలామంది పాపం అనే క్యాన్సర్తో పట్టబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పాలి? వాళ్ళ కొరకు ఎవరు ప్రయాసపడాలి? మనమే ప్రయాసపడాలి. వాళ్ళకి చెప్పాలి. ఒక పాట ద్వారానో, ఒక మాట ద్వారానో, ఒక కరపత్రిక ద్వారానో, లేదా సత్యదర్శనం పుస్తకం ద్వారానో, లేదా ఒక కూడిక ఏర్పాటు చేసి దైవజన్ని పిలువ, అనయ్య మా బజార్లో ఈరోజు సువార్త కూడా నువ్వు కూడా నేను ఖర్చు మొత్తం నేను భరిస్తాను, మా వీధిలో వాళ్ళకి సువార్త అవసరమైతే ఒక వేదిక కల్పించడానికైనా ప్రయాసపడు. ఏమో అక్కడ జరిగే కూటం ద్వారా ఆ వీధుల వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళన్నా మారు మనసు పొందుతారేమో, ఎవరు చెప్పగలరు? హల్లెలూయా. చెప్పకపోతే, ఏర్పాటు చేయకపోతే, లోకంలోనికి వెళ్ళి ప్రయాస పడకపోతే, చాలేరా నీ వటుకు నువ్వు రక్షణ పొందే చాలా అంటాడా యేసయ్య? నేను నిన్ను నమ్మాను, అనేకులు చెబుతామని మోసం చేసావు అని అక్కడికి పోయిన తర్వాత ఆత్మ విషయమై మనల్ని లెక్క అడుగుతాడు. అలా కాదు, కొంత పడతారు, బయట కూడా వెళ్ళి కష్టపడతారు. నేను చెప్పనా, అలాంటి వాళ్ళు ఈ ఇక్కడి నుంచి తీయబడ్డ తర్వాత పరలోకంలో కూడా గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటారు. బైబిల్ చెప్తుంది, తిమోతి పత్రికలో దేవుడు రాయించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడదాం. తిమోతి పత్రిక ఒకసారి చూడండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుతారా? పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. ఎట్టుండాలంట? మంచి పరిచారకులయుండి. ఏమయ్యుండి? మంచి పరిచారకులయుండి వాళ్ళకు అప్పగించబడిన ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారై. అంటే సగం చేసి సగం వదిలేసేవాళ్ళు కాదు, సగం పనులు చేసేవాళ్ళు కాదు. నీకు అప్పగించబడిన పని నేను చేస్తాను, నువ్వు ఏ పనినైతే తీసుకున్నావో, ఏ బాధ్యతనైతే తీసుకున్నావో దాన్ని చక్కగా ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారై మంచి పదవిని సంపాదించుకొని. ఎక్కడదా పదవి?
ఇక్కడదా మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు బహు ధైర్యము కలిగిన వాళ్ళం. అంటే మంచిగా పరిచర్య చేయకపోతే, మంచిగా వాళ్ళ బాధ్యతను నిర్వర్తించకపోతే క్రీస్తు యేసు సింహాసనం ఎదుట మూలకు పోయి దాక్కోవాల్సి వచ్చింది. సిగ్గుగా భయంగా దాక్కోవాల్సి వచ్చింది. అలా కాకుండా నీకు అప్పగించబడింది మంచి పరిచారకురాలుగా నీ ధర్మం క్రీస్తు నందు ప్రయాసపడుతూ కొనసాగితే అక్కడ పోయిన తర్వాత పదవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా. ఈ పాట పాడింది ఎవరు? యేసన్న గారు కదా. ఊరికినే పాడి ఉంటాడంటావా? ఎంతో కష్టపడి ఆయన తన జీవితంలో చెప్పిన మాట ఏంటి తెలుసా? నా పిడికిలితో అన్నం తినగలిగిన ఓపిక ఉన్నంత వరకు నేను క్రీస్తుని ప్రకటిస్తా. నా చేత్తో నేను అన్నం తినగలిగిన ఓపిక అంటే వేరే వాళ్ళు నాకు ముద్దలు కలిపి నోట్లో పెడితే అది వేరే విషయం. నా మట్టుకు నా చేత్తో నేను కానీ అన్నం తినగలిగిన ఓపిక ఉన్నంత వరకు నేను క్రీస్తుని ప్రకటిస్తా అన్నాడు ఆయన. అలా చెప్పిన ఆయన ప్రయాసపడ్డాడు, ఆయన వాడుకున్నాడు నాకు బహుమానం అని. నేను ఏమైపోతానని ఏమీ ఇంట్లో ప్రయాసపడకుండా, ఇంటి బయట ప్రయాసపడకుండా ఈ పాటలు పాడుకుంటే దేవుడు పైనుంచి నవ్వుకుంటాడు. జవహర్లాల్ నెహ్రూ భారతదేశపు ప్రధాని క్రైస్తవులు ఎగతాళి చేశాడంట. ఆయన ఏమన్నానంటే క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడతారు అన్నాడంట. క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, వాళ్ళ అబద్ధాలను పాడతారు అన్నాడట. అది మన జీవితంలో నిజం కాకూడదు. అర్థమైందా? అలా కాకుండా ఉండాలనంటే దేవుని ఇంట్లో ప్రయాసపడాలి, ఇంటికి వెలుపల కూడా ప్రయాసపడాలి. చెప్పలేదనుకో, మనకొచ్చిన పాపపు క్యాన్సర్ నుంచి మనం విడుదల పొందాం, ఆ పాపపు జబ్బు గురించి డాక్టర్ గురించి వాళ్ళకి చెప్పలేదనుకో, ఆడ పోయినాక లెక్క అడగాల్సి వచ్చింది దేవుడు. కాబట్టి జాగ్రత్త పడదాం. ప్రభు కొరకు ఇంట్లో ప్రయాసపడదాం, ఇంటి ప్రయాసపడ. అది కూడా ఎట్లా? బాగుగా, సగం కాదు. నచ్చితే రావడం, నచ్చకపోతే ఆగడం కాదు. నీకు ఎప్పుడు దేవుని పని అవకాశం అప్పుడు నీ బాధ్యత పూర్తిగా నువ్వు నెరవేర్చగలిగితే, అర్థమైందా? నేను చెప్పనా, ఆ ప్రయాసకి ప్రతిఫలం ఇవ్వకుండా నా దేవుడు ఉండలేడు. పరలోకి పోయిన తర్వాత నువ్వు ప్రయాసపడ్డా, ఇక్కడ బాగా ప్రయాస, అక్కడ పోయావు కిరీటం తెస్తున్నాడు, వద్దు వద్దు వద్దని నువ్వు మూలన దాక్కున్నా సరేలే అంటాడా? రావాల్సిందే, నేను నీ నెత్తి మీద కిరీటం పెట్టాల్సిందే అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కిరీటం ఆ దేవాది దేవుని చేతుల మీదుగా మన నెత్తి మీదకు రావాలనంటే ఈ భూమి మీద దేవుని ఇంట్లోనూ ఇంటికి వెలుపలను కష్టపడే అనుభవాలు మనకు ఉండాలి. అలా ఉంటేనే
ఆ ప్రతిఫలం మనకు దక్కిద్ది. లేదనుకో ఆయన కనపడితే చాలు మనం ఏడుదో ఒక మూల పరలోకంలో ఒక మూలకు పరిగెత్తాల్సి వచ్చింది, ఎందుకంటే సిగ్గుపడాల్సి వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితి మనకు రాకుండానట్లు జాగ్రత్త పడతాం. 4 విషయాలు చెప్పా, గుర్తున్నాయా? ఏమన్నా అంటారా? చాలా దూరం 200 కిలోమీటర్ల నుంచి వచ్చానండి. చిలకలూరిపేట కాదు, చిలకపేట అవతల ఇంకా 45 కిలోమీటర్లు మాది. అర్థమైందా? 4 విషయాలు చెప్పా. దేవునికి బలహీనతలు ఉంటాయా? ఉన్నాయి. మనమే దేవుని బలహీనత. నువ్వు ప్రార్థన చేస్తే చంటి బిడ్డ కేక విని తల్లి ఎలాగైతే నిలిచిపోయిద్దో, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీళ్లు గారిస్తే నా ప్రభు అలాగే నిలిచిపోతాడు, దాటిపోడు. రెండోది, నన్ను ఘనపరచు వారు నేను ఘనపరచుదని అన్నాడు. నువ్వు ఆయనను ఘనపరుస్తూ ఉండు, ప్రథమ స్థానం ఆయనకి ఇస్తూ ఉండు. నిన్ను హెచ్చించకుండా కూడా నా దేవుడు ఉండలేడంతే. నువ్వు వద్దన్నా సరే హెచ్చించబడతానే ఉంటావు. మూడోది, దేవుని కొరకు నువ్వు ఏదైనా వెచ్చిస్తే, దేవుని సేవకుని కొరకు ఏదైనా వెచ్చిస్తే తప్పకుండా నిన్ను కూడా ఆయన దీవించకుండా ఉండలేడు. నాలుగోది, దేవుని కొరకు ప్రయాసపడితే ఆ ప్రయాసకు ప్రతిఫలం కూడా ఇవ్వకుండా ఉండలేడు. వద్దన్నా ఇస్తాడు అంతే. ఐదోది, ఆఖరి మాట చెప్తా, అదేంటంటే నీ పాపములు కనుక నువ్వు ఒప్పుకున్నావు అనుకో, క్షమించకుండా ఉండలేడు ఆయన. నువ్వు ఎంత ఘోర పాపమైనగా అయ్యా పాపిని ప్రభువా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకో. నువ్వు ఎంత ఘోర పాపమైనా నిన్ను క్షమించకుండా నా ప్రభు ఉండలేడంతే. బైబిల్ చెప్తుంది, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడై ఉన్నాడు, కాబట్టి సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడట. అర్థమైందా? కానీ కొంతమంది ఒప్పుకోరు. ఏం చేద్దాం? నేను పాపిష్టి ఉన్నాయా, అయ్యా నేను పాపిష్టి దాన్ని, నా పాపాలు క్షమించబడమని ఒప్పుకోరు. నేనేం పాపం చేశాను, నేను ఎవ్వడికి అన్యాయం చేయలేదన్నట్టుగా వాళ్ళ స్వనీతిని బట్టి విర్రవీగే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ముక్తికి పరలోకం చేరరు. కానీ ఎవరైతే దీనులై, అయ్యా నా బతుకులో ఎంతో పాపం ఉంది, మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, తలపుల్లో పాపం ఉంది, చాలా చేశాను, ఘోరమైన చేశాను, అసలు నా రహస్య జీవితం ఆలోచిస్తే నాకే ఇబ్బందికరంగా ఉంది, అన్నీ చేశాను నా రహస్యం, నన్ను కూడా నువ్వు క్షమిస్తావా అని అడిగితే దేవునికి ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? నువ్వు ఎంత ఘోర పాపివైనా నా హృదయంలో నీకు స్థానం ఉంది అంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఒప్పుకుంటే నేను దాటిపాడు. నువ్వు వేసిన పాపాలు 1 2 జరిగా పక్క జరుగు, నిన్నెట్ట క్షమిస్తాను అన్నాడు. నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు ఆయన. ఒప్పుకోవాలే కానీ క్షమించకుండా ఉండలేడు. కాబట్టి ఇక్కడ ఎవరైనా బాప్తిసం పొందినట్టయితే, పొందిన వాళ్ళు ఉన్నారు, సంతోషం. ఎవరైనా ఇంకా బాప్తిసం పొందలేదు, ఇంకా నేను లోకంలో ఉన్నాను, పాపిష్టి జీవితంలో ఉన్నాను అని అంటే, నువ్వు ఎంత ఘోర పాపివైనా, నీ ఇంటి వారందరినీ నేను అసహించుకున్నా, నా ప్రభు మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. లోపడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచ్చునన్నాడు ఆయన. దినమంతా 5 నిమిషాలు చాపుంచగలం మనం, కానీ దినమంతా చాపుచ్చున్నాను అన్నాడు. ఎందుకు అంటే నీకోసమే. నువ్వు ఒప్పుకుంటావని, ఒప్పుకొని ఆ కౌగిట్లోకి, ఆ చేతిలోకి పరిగెత్తావని ఆయన దినమంతా చేతులు చాపించాడు. ఈ దినాన్న ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకుండా పాపిష్టి జీవితంలో ఉంటే, నీ జన్మ కర్మ పాపములు కడగబడు నిమిత్తం యేసు రక్తం సరిపోయింది కనుక ఆ రక్తంలో కడగబడినట్లు నీ పాపములు ఒప్పుకున్నట్టు కొరకు నేరుగా ఆయన సన్నిధిలోకి పరిగెత్తే నీ ప్రతి పాపాన్ని క్షమించి నిన్ను పరిశుద్ధపరచి నీ కొరకు నిత్యరాజ్యాన్ని సిద్ధపరచుటకు నా యేసు శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి 5 మాటలు చెప్పాను. ఈ మాటలు మీ గుండెల్లో ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను. తలలో ఉంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సాధారణంగా మనుషులు బలహీనులు, మనుషులకు బలహీనతలు ఉంటాయి, కానీ దేవునికి బలహీనతలు ఉంటాయా? లేఖనం చెప్తుంది దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. అంటే దేవునికి బలహీనత ఉన్నాయి. ఏంటి దేవుని బలహీనత అంటే? మంటి పురుగువైన నువ్వే మంటి పురుగువైన నీవే దేవుని బలహీనత. నీవు ఆర్తధ్వని చేస్తే, ప్రార్థిస్తే, కన్నీళ్ళు విడిస్తే నిన్ను దాటి పోలేడు నా యేసు. నీ ప్రార్థనలు వినకుండా, నీ కన్నీరు తొడవకుండా దాటిపోలేడు ఆయన. అంతే, అది ఆయన బలహీనత. అయితే ఎన్నోసార్లు మనమే ఏడవలేదు, ఎన్నోసార్లు మనమే కన్నీళ్ళు విడవలేదు, ఎన్నోసార్లు మనమే ప్రార్థన చేయలేదు. కానీ నువ్వు కానీ ప్రార్థన చేస్తే, కన్నీళ్ళు విడిస్తే
నా దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటిని తుడిచి నీ ప్రార్థనను ఆలకించి జవాబు ఇచ్చే పోతాడు తప్ప దాటిపోయేవాడు కాడు. కాబట్టి సోదరి సోదరుడా, నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అన్నా, దేవునితో నాకు సరైన సంబంధం ఉంది, ప్రతిరోజు నేను నా దేవునితో మాట్లాడుకుంటాను, ప్రతిరోజు నా దేవునితో సమయం గడుపుతాను, ఆయన స్వరాన్ని నేను వింటాను అంటే చాలా మంచిది. ఒకవేళ లేదన్నా, నా ప్రార్థన జీవితం దిగజారిపోయింది, కన్నీళ్ళే నాకు రావట్లేదన్నా, కన్నీళ్లతో ప్రార్థన చేసి కొన్ని నెలలైంది అని నీకు అనిపిస్తే ఈరోజైనా ప్రార్థన చేయి. దేవా, భారభరితమైన హృదయంతో కన్నీటితో విత్తే మనస్సు నాకు అనుగ్రహించవా. అయ్యా, నువ్వు నన్ను దాటిపోయేవాడు కావు, కానీ ఎన్నోసార్లు నన్ను దాటిపోవడానికి కారణం నేనే ప్రార్థన చేయలేదు, కన్నీళ్లు విడవలేదు, నేనే కారణం. నువ్వైతే దాటిపోయేవాడు కావు. ప్రార్థన చేయి. నన్ను ఘనపరచువారు నేను ఘనపరచుదును అన్నాడు ఆయన. ఎన్నోసార్లు నువ్వు ఘనపరచలేదు దేవుణ్ణి, అందుకే ఆయన నిన్ను ఘనపరచలేదు. ఆయన కృప ఉంది కాబట్టి నీకు తరచుగా తరుణాలు ఇస్తూ వచ్చాడు. ఆయన ఇచ్చిన తరుణాలన్నీ పోగొట్టుకుంటున్నావు, ఆయనను ఘనపరచట్లేదు. అందుకే నువ్వు ఇంకా హీనమైన స్థితిలో దీన దశలో ఉన్నావేమో. కానీ ఆయనను ఘనపరచడం నేర్చుకో, నువ్వు అధికంగా ఘనపరచబడతావు. మంటి పురుగు అయిన నీవే ఆయన ఘనపరిస్తే సార్వభౌమాధికంగా కలిగిన నా దేవుడు నిన్ను ఘనపరచడా, నిన్ను హెచ్చించడా? కానీ ఎన్నోసార్లు దేవుని కన్నా ఏయో నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించాయి. దేవుణ్ణి గణపరచవలసింది బదులుగా వేటిని నువ్వు గణపరిచావు. మనుషులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలా ఘనపరిచి నువ్వు ఇంకా ఘనపరచకుండా దిగజారుతూ ఉన్నావేమో. ఈ రోజు నుంచైనా ఒక తీర్మానం చేయి. దేవా, నాకు నువ్వే ప్రథమ స్థానం, నాకేది ఎక్కువ కాదు, నీకన్నా నాకేది ఎక్కువ కాదు, నేను నిన్నే ఘనపరుస్తా. తప్పక ప్రార్థన చేయి. దేవుని కొరకు వెచ్చించు. ఖచ్చితంగా వెచ్చించిన వారు దీవించబడతారు. సీమోను పేతురు దోణి వాడబడింది యేసు తన వాక్యమును ప్రకటించిన కొరకు. ఆ దోణియే నింపబడింది. ఇచ్చిన సీమోను పేతురు జీవితం ఆశీర్వాదకరమైంది. నువ్వు కూడా పరిచర్య ధర్మం జరుగునట్లు నువ్వు దేవుని కొరకు వెచ్చించవలసి ఉంది. సంఘంలో వెచ్చించు. దైవజనుడు నీ యొద్దకు పంపబడిన దైవజనుడు ఒక దూత. దైవజనుడు షాలేమన్న పంపించాడు ఆ బిడ్డని. అతనికి నువ్వు ధర్మాలు నిర్వర్తించాలి, అతని కొరకు ప్రార్థన చేయాలి, అతనికి లోబడి బ్రతకాలి, అతనిని కాచుకోవాలి, పరిచర్యలు జరిగించాలి. ఇది ధర్మము. వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేయువానికి రుణస్థుడు అన్నది. నువ్వు ఎప్పటికీ రుణస్థుడే, నీ ఆత్మ విషయంలో నువ్వు రుణస్థుడవే. కాబట్టి షాలేమన్న పంపించిన దైవజనునికి లోబడి బ్రతుకుతాం. మన ధర్మాలు, పరిచర్య ధర్మాలన్నీ నెరవేరుతాం. మీరు ఆల్రెడీ నెరవేరుస్తున్నారు, ఇంకను వాటిని అధికం చేయండి. వీటితో పాటు ప్రయాస. నీ కొరకు ప్రయాసపడింది ఎప్పటికైనా మట్టిపాలే. నీ కుటుంబం కొరకు పడిన ప్రయాస ఎప్పటికైనా మట్టిపాలే. ప్రభువు కొరకు పడ్డ ప్రయాసే ఎప్పటికైనా నీ పాలు. కాబట్టి నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడుతున్నావో ఆలోచించు. దేవుని ఇంట్లో ప్రయాసపడుతున్నావా? ఇంటి పక్షంగా లోకంలో ప్రయాసపడుతున్నావా? దేవుని ఇంటి కొరకు అయితే ఖచ్చితంగా వృధాగా పోదు. కానీ ప్రయాస పడకుండా మానేవంటే ఒకరోజు సింహాసనాసీనుడి ఎదుట ఒంటరిగా నిలబడతావు. నువ్వు ఒక్కడివే, ఒక్కదానివే ఆ సింహాసనాసీనుడి ఎదుట నిలబడతావు. లెక్క అడిగితే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఉండగానే ఆయన కొరకు ప్రయాసపడ్డ అనుభవాలు మనందరికీ ఉండాలి. దేవా, నీ కొరకు ప్రయాసపడతావు. తీర్మానం చేయి. ఆఖరి మాట, నువ్వు ఘోరమైన తప్పిదంలో ఉన్నావా? లోకంలో శాపంలో పాపంలో శాపాన్ని అనుభవిస్తూ ఉన్నావా? నువ్వు ఎంత ఘోర పాపివైనా నీ పాపమును నువ్వు ఒప్పుకుంటే, నా యేసు దగ్గర క్షమాపణను అడిగితే నిన్ను క్షమించకుండా నా దేవుడు ఉండలేడు. ఆయన పాదాల చెంత నీ ప్రతి పాపానికి క్షమాపణ ఉంది. 2000 సంవత్సరాల క్రిందటే నీ పాపమునకు రక్తము చిందించాడు ఆయన. నీ పాప క్షమాపణను సిలువలో దాచి ఉంచాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఆశ్రయించటమే, ఆ సిలువను
ఆ రక్తపు కోటను ఆశ్రయించడమే తరువాయి. ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే ఇప్పుడైనా ఒక సరైన తీర్మానం చేయండి. దేవా, నాలాంటి ఘోర పాపికి కూడా క్షమాపణ ఉందా? నాలాంటి దానికి కూడా ఉందా? నాలాంటి వాడికి కూడా ఉందా? ఆయన అంటాడు, అవును ఉంది. నీలాంటి వ్యక్తికి కూడా నా దగ్గర క్షమాపణ ఉంది. అయితే నువ్వే ఇంతకాలం నన్ను క్షమాపణను అడగలేదు, నీ పాపాలు నా దగ్గర ఒప్పుకోలేదంటాడు ఆయన. కానీ ఒప్పుకో, ధైర్యంగా పరలోకం చేరతావు. ప్రార్థన.